ఇష్టమైన 7 పాయింట్స్ ఒకసారి చూపిస్తాను. I'll show you the 7 points. వాక్యం వినేటప్పుడు నువ్వు దాన్ని మైండ్లో పెట్టుకోవాలి. నువ్వు వెళ్ళేటప్పుడే దాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. దాన్నే రాహ్ అంటారు, అబ్జర్వ్. You need to keep the commandments of the Lord and the instruction that comes from the Lord, and based on that only you should move. That is what is called as observation. Number 1, Deuteronomy 11:26 ఒకసారి చూద్దాం. Deuteronomy 11:26 త్రియోపదేశకాండము 11వ అధ్యాయము 26వ వచనం. నేను మీ ఎదుటను దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేను నీ ముందు ఇది పెడుతున్నాను, దాన్ని నువ్వు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. Behold, I set before you today a blessing and a curse, and based on that you should really take very good decision. అంతే. ఫస్ట్ ఏంటంటే నీ ముందు రెండు పెట్టేస్తున్నారు, వాక్యం వినాలా వాక్యం వద్దా. Now the Lord is giving an option whether you want to hear or not. నువ్వు విన్నది నువ్వు రాయడం వల్ల ఎగ్జామ్ లో పాస్ అవుతావు. And if you hear properly, only you can pass the examination. కదా, అట్లాగే నీ లైఫ్ అంతా కూడా ఎగ్జామినేషన్. Your entire life is filled with tests and examinations. అది నువ్వు పాస్ అవ్వాలంటే నేనేం మాట్లాడుతున్నాను అన్నది మీరు గ్రహించాలి. You have to understand and put it in practice, only then you will pass. ముందు నువ్వు పెట్టుకోవాల్సింది, నీ ముందు దీవెన శాపం పెడుతున్నా నీకేం కావాలో బాగా అబ్జర్వ్ చేసి కన్సిడర్ చేసి దాని మీద దృష్టి పెట్టు అని అంటున్నారు. You need to really absolutely concentrate and focus on what the Lord is wanting to tell. దాన్ని అబ్జర్వ్ చేయడం. This exactly. రెండిట్లో ఏది కావాలి అనేది అబ్జర్వ్ చేసి అటెన్షన్ పెట్టు దాని మీద దృష్టి. This is what is important. Carefully observe and then keep the commandments of the Lord. అది నీ అనాలిసిస్ ఈ రోజు నేను ఇస్తున్నాను. Today this is your analysis. నువ్వు విన్న వాక్యం మీద నువ్వు దృష్టి పెట్టావా? ఏమి డిసిషన్ తీసుకున్నావు? Did you focus on the word of God and the decisions that you have taken thereby? That is your focus. Maybe, might be అన్నది ఇక్కడ పని చేయదు. You cannot use jargons like maybe, may not be. Maybe, might be అని నువ్వు యూజ్ చేస్తున్నావు అంటే నీ పరిస్థితులు మారాలని ఎక్స్పెక్ట్ చేయక. If you want your situations to be stagnant, don't expect it to change when you are using the words like may or may not be. రెండోది Deuteronomy 32:7 చూద్దాం. Deuteronomy 32:7 త్రియోపదేశకాండము 32వ అధ్యాయము 7వ వచనం. పూర్వ దినములను జ్ఞాపకం చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. అది ఇది గుర్తుపెట్టుకో. తెలియకపోతే అడుగు, జ్ఞాపకం తెచ్చుకొని మరలా అడుగు. If you don't know, ask. If you forget, still ask. దాన్ని జహర్ అంటారు, అంటే రిమెంబర్ అని అర్థం. That means remember. నీ మైండ్ లో పెట్టుకో అని అర్థం. That means bring it to your remembrance. కానీ చాలా మంది మైండ్ లో ఒక 10 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, ఎవరైనా నిన్ను ఏదైనా అన్నప్పుడు నన్ను ఇలా అన్నారు కదా అని గుర్తు పెట్టుకుంటున్నావు. Also you are able to remember the insults that occurred to you. అంటే ఇది గుర్తు పెట్టుకుంటున్నావు, కానీ విన్న వాక్యాన్ని బట్టి నువ్వు ఏదైతే అవసరం లేని జ్ఞాపకం తెచ్చుకున్నావో దాన్ని వదిలించుకోవడం నీకు ఎలా తెలుసు? How do you know when you don't know the word of God? How do you know to let go of the difficulties, let go of those weaknesses from your life? అలాగే 11th verse కూడా చూడండి. 11వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోగినట్లు యెహోవా వారిని నడిపించెను. మరి అది ఎవరు గుర్తు పెట్టుకుంటారు? Who will remember these kind of scriptures? ఏ విధంగా అంటే ఇక్కడ పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించును అని అంటే, నీ బలహీనతల్ని మేము భరించి దాని నుండి బయటకు వస్తారనే నమ్మకముతో, మీరు మాట వింటారని ఒక నమ్మకముతో, మీరు విశ్వాసంతో నడుస్తారని ఒక నమ్మకముతో, మీరు విడుదల పొందుకుని బయటకు వస్తారని ఒక నమ్మకంతో నడిపించుకుంటూ వస్తున్నాను అని అంటున్నారు ఇక్కడ The దేవుడు. Lord is actually telling, I'm putting your entire trust on you so that you will let go of your weaknesses. I'm trusting you that you will come forward and move forward. కదా, అంటే ఫస్ట్ ఏంటి, నీకు ఏం కావాలని డిసిషన్ తీసుకో. First, decide what you want. రెండోది ఏంటి, జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు ఎలా వచ్చావో జ్ఞాపకం తెచ్చుకో, నేను ఏ విధంగా నడిపిస్తున్నారో జ్ఞాపకం తెచ్చుకో. పరిస్థితులు మారిన తర్వాత చాలా మంది గుర్తు పెట్టుకోరు. And then when the situation changes, many people forget about what the Lord has done in their lives. Therefore, remember what you have taken a decision. Remember the word ఎందుకంటే of God. అప్పుడు వాళ్ళ హర్ట్ అయిపోతుంది. నేను హర్ట్ అయ్యాను, హర్ట్ అయింది నువ్వు కాదమ్మా, నీ ఈగో హర్ట్ అయిందని అంటే వెంటనే It's not you who got hurt, it's your ego. హర్ట్ అయింది నువ్వు కాదు, నీ ఈగో.
ego is actually hurt, not you. ఎందుకంటే దానికి ఉన్న కొవ్వు నీ శరీరంలో కూడా ఉండదు. Because the amount of cholesterol or the lipid that ego has, you may not find it as much in your body. కాబట్టి నేను బాధపడ్డాను, నేను హర్ట్ అయ్యాను అని అనుకునే ముందు జ్ఞాపకం తెచ్చుకొని ఒక్కసారి ఆలోచించి హర్ట్ అయింది శరీరమా నా ఈగోనా అనేది క్వశ్చన్ చేసుకోవాలి. Therefore, when you're hurt, you need to ask, was it your body or your ego that was hurt that you have caused the stumbling block and made you to drain away? మూడోది షమర్ అని అంటే చాలా జాగ్రత్త కలిగి ఉండటము, నిలకడ కలిగి ఉండటము, డిలిజెంట్లీ అని అర్థం. It means being diligent and being careful. Deuteronomy 4:9 చూడండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 9వ వచనం. Deuteronomy chapter 4:9. అయితే నీవు జాగ్రత్త పడము. నువ్వు జాగ్రత్త పడు. Be careful. Take heed. నీవు That's the meaning. షమర్ అంటే నువ్వు జాగ్రత్త పడు. Shamar means take heed. అంటే ఫస్ట్ ఇక్కడ నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు వాక్యం దగ్గర కూర్చున్నప్పుడు యాక్సెప్ట్ చెయ్యాలన్న హృదయం ఉందా? ఏదో చెప్తున్నారు విందాంలే అని హృదయం ఉందో, అది కూడా నీ ఇష్టమే. అది డిసిషన్ తీసుకున్న తర్వాత జ్ఞాపకం తెచ్చుకో. You have the choice and decisions to make whether you just want to merely hear the word of God or listen to it and take a decision. It's up to you. కదా, జ్ఞాపకం తెచ్చుకుని జాగ్రత్త పడు. You need to remember and be diligent and be careful. ఒకవేళ నువ్వు జాగ్రత్త కలిగి మంచి డిసిషన్ తీసుకుని వింటున్నావంటే నువ్వు జాగ్రత్త కలిగి నీ లైఫ్ పట్టుకుని వెళ్తావు. If you're very careful, you will listen to the word of God and mend your life accordingly. కదా, అట్లాగే నీ సొంత ఆలోచనతో డిసిషన్ తీసుకుని కదా దాని ప్రకారం నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలంటే నువ్వు జాగ్రత్త కలిగి ఉండలేవు. ఎందుకంటే ఆ శిక్ష ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నీకు తెలియదు. You do not know where the punishment will be coming from you when you don't mend your ways according to the word of God and because of the lack of editions. నీకే తెలియదు ఏ సమయంలో నువ్వు ఎక్కడికి వెళ్తావు నీకు తెలియదు. నువ్వు సడన్ గా బయటకు వెళ్తావు నీకు తెలియదు. కానీ నీకు ఒక్క దేవుడు తప్ప ఇంకెవ్వరు తోడుగా ఉండరు. అదైతే నేను చెప్తాను. You do not know what's going to come upon you, but remember this: except God, no one will come to your rescue and no one will be with you. Amen. ఎందుకంటే దేవుడికి తెలియాలి ఇతను నావాడు అని చెప్పి దేవుడు నీ గురించి మాట్లాడేది ప్రకృతికి తెలియాలి. అప్పుడు ప్రకృతి నిన్ను ముట్టదు. Amen. The Lord God should testify about you, telling that this person belongs to me. And the Lord should tell to the nature, then the nature will not trouble you. కాబట్టి నువ్వు విన్న వాక్యం మీద జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ఎన్ని స్టోరీస్ అయినా రాసుకోవచ్చు. Therefore, whatever you are hearing through the sermons, you have to be extra careful and take heed. పక్క వాళ్ళు చేశారో లేదో తెలియదు, వాళ్ళు చేసినట్టు రాసేసుకునేది మనమే కదా, మనమే రాయడం మొత్తం. Are we also not script writers when we script for others and say these people have done it? ఏదంటే నీ మైండ్ లో అది రాంగ్ అయితే దాన్ని పట్టుకుని నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. వారి జీవితం నాశనం చేసేదాకా నువ్వు వెళ్తూ ఉంటావు. అదే నీ రైటింగ్. If it is your assumptions and if the thinking is wrong, that is your writing, because whatever you feel is right, you write it. దేవుడు లేదు, దేవుడి వాక్యం మీద, దేవుడి భయం మీద జాగ్రత్త కలిగి ఉండడం కూడా లేదు. అలాంటి వాళ్ళకి ప్రమాదాలు ఎదురవుతాయి. There is no fear of God, there is no God, and they not take extra care. That's the reason these people have this kind of practice cutting in their life. ఇప్పుడు చదవండి కృష్ణుబోతు. Deuteronomy chapter 4:9. అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకు ఉంటున్నట్లును, అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును వాటిని నేర్పి. మరి ఇది నేర్పించమంటే ఇది నేర్పించలేకపోతున్నాం. కానీ ఏమి నేర్పించకుండానే మీ పిల్లలకి ఏమొస్తుంది? కోపం వచ్చేస్తుంది. ఇది నాది అని వస్తుంది, ఇది నాకు అని వస్తుంది, నువ్వు నాకు తెలీదు అని వస్తుంది, నా ఇష్టం అని వస్తుంది, నాకు కావాలి, నాకు కొనిపి అని వస్తుంది. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? Why did your children pick up all the evil characters that is with the husband and the wife are having? They observe all the wrong things. Whereas you are supposed to teach your children and grandchildren about the things pertaining to the Lord, not only by you keeping, but teaching them also. నువ్వు నేర్చుకుంటే నీ పిల్లలకి ఏం నేర్పించాలో నీకు అర్థమవుతుంది. When you learn, when you put it in practice, you know what you need to teach your children. Next, దబాక్ అంటే నేర్చుకున్నది గట్టిగా పట్టుకో అని అర్థం. Whatever you learn, hold on firmly. Deuteronomy 10:20. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 20వ వచనం. Deuteronomy 10:20. ఇది డైరెక్ట్ గా దేవుడి నుండి మోషేకి రివీల్ చేయబడిందండి. ఒరిజినల్ వన్ ఇదంతా. These are all the direct teachings of the Lord to Moses to be spoken to the people. నెక్స్ట్, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమును ప్రమాణము చేయవలెను. అంతే. ప్రమాణము చేయమంటే నేను ఒట్టేసి చెప్తున్నాను అవసరం లేదు. నువ్వు కూర్చుని నేను దేవుడి పనే పెట్టా, దేవుడు పనే చేస్తా,
దేవుడి తర్వాతే ఫస్ట్ ప్రయారిటీ ఆయన తర్వాత అంటో చూడు, అది ఆటోమేటిక్ గా కంప్యూటర్ రిసీవ్ చేసుకుంటున్నట్టు దేవుడు రిసీవ్ చేసుకుంటూనే ఉంటాడు. అది ప్రమాణం చేస్తున్నాడు. Whenever you take an oath, it may not be necessarily taking oath in a physical form, but when you say, Lord, I will live for you whatever, no matter what, that is what God is going to remember. And also you're supposed to fear the Lord and serve Him. Hold on to whatever words you have given to the Lord. ఆయన్ని హత్తుకుని ఉన్నావు అని అంటే నువ్వు ఇచ్చిన మాట మీద నువ్వు నిలబడి ఉన్నావు అని. If you hold on first firmly to the word of God and to God, that means you are embracing Him. అది ఎంత గొప్ప తెలుసా? ఎవరైనా తన మాట యందు నిలకడ కలిగి ఉన్నారు అని అంటే బాగుగా ప్రవర్తిస్తున్నారని యాకోబు చెప్తున్నాడు. The book of James very clearly says, whoever gives a word and abides by it, he is considered to be a blessed man and a great person. ఇది వజ్రాహారం అంటే ఏంటంటే బాగుగా ప్రవర్తిస్తావు చూడు, అది వజ్రాహారం. When you conduct yourself very well according to the word of God, that's like having a diamond pendant of a necklace. కదా, ఒరిజినల్ కూడా పనిచేయొద్దాను. Even the original diamond is నీకు బాగుగా ప్రవర్తిస్తున్నావు అని అంటే వాళ్ళకి నీ ప్రవర్తన కనిపిస్తుంది, నీ అలంకరణ కనిపించదు. People will not look into the external appearances, but they will look at the beauty and the costly things where you are adorning yourself in your heart. కదా, నువ్వు ప్రతి వారం ఇక్కడ కూర్చుంటున్నప్పుడు వాక్యాన్ని నువ్వు ఎలా వినడానికి నువ్వు నిర్ణయం తీసుకుంటున్నావు. How are you therefore, while hearing to the sermon, Saturdays and Sundays, how are you preparing and establishing yourself? దాని తర్వాత ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నావు? And more importantly, how are you remembering what you heard? దాని తర్వాత ఎలాగ జాగ్రత్త కలిగి ఉంటున్నావు? The third thing is how are you paying attention and taking heed? జాగ్రత్త కలిగి దేవుడు భయము కలిగి ఆయన మాట మీద నువ్వు ఉన్నావా లేదని పరీక్షించుకుంటావు. The Lord, and you will examine yourself by keeping yourself that you are holding on to the instructions of ఇది God or not, and you నువ్వు have to hear. బయటలాగా మర్చిపోయావు అనుకో, But on the other hand, after hearing, if you forget, అంతే. ఈ జీవితంలో ఈ దేవుడు చేయాలి అనుకున్నది కూడా నీకు గుర్తుంటది. then whatever God wants to do in your life and He's told, you will totally forget and you do not know what ఒకటే to do. అంటావు, దేవుడు చేయలేదు దేవుడు చేయలేదు దేవుడు చేయలేదు అని అంటావు, కానీ నువ్వు చేయట్లేదు అనేది నువ్వు రియలైజ్ అవ్వవు. You will only be complaining and murmuring that God did not bless you, but you have failed to recognize that you did not keep up the word that you gave to God. అలాగే Deuteronomy 6:5 చూడండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనం. Deuteronomy 6:5. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అంటే దానికి అర్థం ఏంటి? అహా అంటే ఏ విధంగా నువ్వు ఆరాధిస్తున్నావు, అసలు నీ దృష్టిలో దేవుడు అంటే ఏంటి? How are you worshiping God and what's your opinion about God? అంటే నువ్వు నేర్చుకున్నది నువ్వు నీ కుమారులకు వాటికి నేర్పించి నీ ఇంట నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు పడుకుంటున్నప్పుడు, నువ్వు లేస్తున్నప్పుడు అని అన్నారు ఇక్కడ. అంటే ప్రతి చోట కూడా నీకు దేవుడు వాక్యం గుర్తుకొచ్చి అటువంటి ప్రవర్తన కలిగి ఉండాలని నువ్వు పలకాలి. కానీ స్తోత్రం అయ్యా అని పడుకున్నప్పుడు వెంటనే లేచి ఉండే థ్యాంక్ యూ లార్డ్ నేను బ్రతుకున్నాను అని అంటాం. You will say, Lord, I thank you that I am alive. But on the other hand, you should diligently teach your children and you should talk to them. You will sit in your house and do all these things. లెక్సిన వెంటనే థ్యాంక్ యూ లార్డ్ అంటే బయటకు వచ్చిన బుద్ధుందా లేదా, ఇంకా రెడీ అవ్వలేదా, అసలు మనుషులకు అసలు ఎన్నిసార్లు చెప్పండి మీకు అని అంటారు. On one hand, you will be thanking and praising the Lord, while the other side, you will be keeping shouting and getting irritated. అయిపోయింది. థ్యాంక్ యూ లార్డ్ అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది? So what's happened to your నీ జేబు మీద thankfulness? చిల్లు పెట్టుకొని వెళ్ళిపోయింది. Your thankfulness to God has got holes in your pocket and it's gone away. కాబట్టి నువ్వు జాగ్రత్త కలిగి ఉన్నావు అని అంటే, నువ్వు విన్న దాని మీద నిలకడ కలిగి ఉన్నావు అంటే నువ్వు థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పడానికి కూడా విలువిస్తావు, గౌరవం ఇస్తావు. Therefore, you will give respect to your own words when you say thank you, Lord. You will abide by it, and your conduct also will be very pleasing. ఇక్కడ చూడండి, నువ్వు నీ ఇంట్లో కూర్చున్నప్పుడు, నువ్వు నడిచేటప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను అని. You shall teach diligently to your children and shall talk of them, and when you sit in your house, when you walk by the way, when you lie down, and when you rise up. మాట్లాడవలెను అని అంటే దేవుడికి ఏమి ఇష్టమో ఏమి ఇష్టం లేదని తెలిస్తే దానికి తగ్గట్టు నువ్వు మాట్లాడతావు. When you know what are the requirements of the Lord, what He doesn't please with, you will teach your children likewise. అలాగే Deuteronomy 5:29 చూద్దాం సార్. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29వ వచనం. Deuteronomy 5:29. వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞల అన్నిటినీ అనుసరించు మనస్సు వారికి పుట్టిన మేలు. దానినే యారి అంటారు. అంటే గౌరవించుట,
నువ్వు ఇచ్చిన ఫస్ట్ పాయింట్ లో నువ్వు ఇచ్చిన మాటని దాని డిసిషన్ తీసుకొని దాని మీద నిలబడి ఉండటం అని అర్థం. Whatever decisions you have taken and abiding by the decisions that you have taken. That means you are committed to follow whatever decisions you have ఇందులో made. చెక్ చేసుకున్నారనుకో నువ్వు ఎక్కడున్నావో నువ్వు ఈజీగా కనిపెట్టగలుగుతావు. By this you will know where you are standing. ఫస్ట్ ఏమన్నా రా అంటే దేవుడి వాక్యానికి అటెన్షన్ ఇవ్వడము, కన్సిడర్ చేయడము, అబ్జర్వ్ చేయడము. Ra means paying attention, observing. రెండోది జకర్ అంటే ఇచ్చిన మాట మీద జ్ఞాపకం తెచ్చుకుని దాని మీద నిలబడి ఉండటం. Zakar means remembering and keeping your word. షమర్ అంటే జాగ్రత్త కలిగి ఉండటము. The next word is Shama. That means being diligent, being careful and taking extra heed. దబాక్ నువ్వు నేర్చుకున్న దాని మీద దాని ప్రకారము జీవిస్తున్నావు అన్నట్టు. Dabak is whatever you have learned, you are holding on firmly to it. అహా అంటే ఇచ్చిన మాట మీద దాన్ని జరిగిస్తున్నావు అంటే దాన్ని సమర్పిస్తున్నావు అన్నట్టు. అంటే నువ్వు దాన్ని జరిగించుకుంటావు, నేను మాట ఇచ్చాను దాని మీద నేను నిలబడి ఉండాలి. Ahab means fulfilling your word that you have given to the Lord and you are abiding by it. అలాగే ఇలా కలిసి ఉన్నప్పుడు ఏమవుతుంది, నీ లైఫ్ లోనే ఒక్కొక్కటి చూసుకుంటూ ఆ మేలు నీ ఇంట్లో, నీ బిజినెస్ లో, నీ జాబ్ లో, నీ పిల్లల లైఫ్ లో ఆ మేలు అలా ఉంటుంది నువ్వు అనుభవించుకో. When Yari means committed to the decisions that you have taken and following by it, then whatever is happening to you and your family, you will find prosperity and everything will be good with you and your family. లాస్ట్ పాయింట్ అబాద్. అబాద్ అంటే ఏ విధంగా నువ్వు దేవుడికి సర్వ్ చేస్తున్నావు. Deuteronomy 6:13 చూడండి. Deuteronomy chapter 6 verse 13. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 13వ వచనము. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరున ప్రమాణము చేయవలెను. ఇక్కడ నీ దేవుడైన యెహోవాకి భయపడి ఆయనను సేవించి అంటే నువ్వు దేవుణ్ణి ఏ విధంగా సర్వ్ చేస్తున్నావు. సువార్త అన్నది ఫస్ట్ నీ ఇంట్లో మొదలెట్టాలి, ఊర్ల మీద కాదు. పరిచర్య అన్నది నీ ఇంట్లో మొదలు పెట్టాలి, ఊర్ల మీద కాదు. Ministry should be starting in your house, not going out here and there. అందుకే దేవుడు మోషేని ఐగుప్తుకు పంపించేటప్పుడు కూడా సువార్త జరిగించే పంపించారు. Even Moses, before he was sent to Egypt, he was evangelized, he was told, and then he was sent. ఏ విధంగా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ విషయంలో సున్నతి చేయడము అన్నది ఆ కాలంలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. It was a commandment during the times of Abraham that circumcision was a very important aspect. మరి మోషేకి వాక్యం తెలియదు. But Moses did not know the word of God. మోషే భార్యకి వాక్యం తెలుసు కదా. But Moses' wife Zipporah knew the word. అప్పుడు ఏం చేశారు దేవుడు? So what did God do? మోషేని పిలవడము, పైకి ఎక్కువ వచ్చేసాడు. నువ్వు వెళ్ళాలి, నువ్వు అక్కడికి వెళ్ళి నా ప్రజలను తీసుకురావాలి అని చెప్పేశారు. ఇదిగో ఈ కర్ర నువ్వు పట్టుకో అని చెప్పేశారు. నువ్వు వెళ్ళు, నేను నీతో పాటు ఉంటానని చెప్పేశారు. వెళ్తూ ఉన్న టైంలో రోగం వచ్చి మూల పడేశారు. Indeed, మోషేని God had called Moses saying that you have to go to Egypt and bring the people from Egypt. But what happened when he was going? Immediately when he was encamped, there was a severe sickness that struck Moses and he was lying alone. అంటే మనుషునికి అర్థం కాని జ్ఞానం అక్కడ భర్తకి ఆ విధంగా రావడానికి కారణము దేవుడు నోటి నుండి వచ్చిన ఆజ్ఞని వాక్యము తెలిసిన మోషే భార్య జ్ఞాపకం తెచ్చుకొని జాగ్రత్త కలిగి భయపడి ఆ వాక్యాన్ని అక్కడ జరిగించాలి. And that actually means Zipporah knew the word of God while Moses did not know. So she should have brought it to and circumcised her children. And that is the reason why Moses fell sick. ఎప్పుడైతే మోషే ఐగుప్తు దేశానికి బయలుదేరుతూ ఉన్న ముందు జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి, మీ ఇంట్లో పరిస్థితులు మారుతున్నప్పుడు నువ్వు నేనేం తప్పు చేశానని ఆలోచించాలి. You have to think when the Lord said to Moses in verse 21, 4:21, go back to Egypt and see all the things that I'm going to do. Just before that only this happens. ఎందుకు నాకు ఇలాగ అవుతుంది, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా అవుతుంది, ఈ విధమైన ఆలోచన కాదండి. తెలివితేటలు అనేసరికి ఇదిగో ఇటువంటి తెలివితేటలు, అతి తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉంటారు. It's not brooding and complaining and murmuring and saying why this has happened to me and not crying over it, but rather introspecting and checking, Lord, what could be the reason that I'm going through these difficulties? Not questioning God, questioning yourself. మీ ప్లేస్ లో నేనున్నానంటే నేను ఇదే ఆలోచిస్తా. If I were you, I will only start pondering in my own life what is it వచ్చిందంటే కారణం ఏంటి, what are the reasons for my difficulties and sorrows in my life. ఎందుకంటే ఇద్దరికి వాక్యం తెలిసి ఉండాలి. Because both husband and wife should have known the word. ఇద్దరికి వాక్యం తెలిసి ఉన్నప్పుడు ఇద్దరు కూడా నేనేం తప్పు చేశా అని వెతుక్కోవాలి.
both the husband and wife have to know the word of God and start checking on their respective lives as to where they have gone wrong. లేదనుకో ఒకరు వాక్యంలో ఉంటూ ఇంకొకరు వాక్యంగా లేరనుకోండి, లేని వాళ్ళు గుర్తు పెట్టుకుని వాళ్ళని బాగు చేసుకోవాలి. And if only one person is good and one person is not in the Lord, each other they have to help. మోషేకి ధర్మశాస్త్రం తెలియదు. Moses did not know the law because he మోషేకి grew in దేవుని Egyptian's యొక్క house. వాక్యం తెలియదు. Moses did not know the law or మోషేకి anything. దేవుడి రూల్స్ తెలియదు. Moses did not know the requirements of the Lord. కానీ మోషే భార్యకి తెలుసు, But Zipporah knew indeed. బాగా తెలుసు. She knew it very well. పుట్టిన పిల్లలకి సున్నతి చెయ్యాలి. సున్నతి చేసిన తర్వాతనే వాళ్ళు ఏ పని పూనుకున్నా కూడా అది సఫలమవుతుంది. Circumcision is the most important aspect, and after that they will be blessed. This is very important aspect that Zipporah well knew. కానీ ఈ రోజు నీకు హృదయ సున్నతి జరిగిందా? Now today, the circumcision is not of the cutting of the foreskin, but circumcision of the heart. అది దేవుని వాక్యం ద్వారా నీ హృదయానికి జరిగేది, నీ శరీరానికి కాదు. Circumcision of the heart happens only through the word of God coming, cutting on your heart and showing వెంటనే the difficult wrong things. మోషే మరణకాలమైన రోగంతో కృంగి కృషించిపోయి అక్కడ పడి ఉన్నప్పుడు సిపోరా వెంటనే ఏం జ్ఞాపకం తెచ్చుకుంది? దేవుడి వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంది. And immediately Zipporah took a sharp stone and cut off the foreskin of her son, and she remembered the word of God. అది గుర్తు పెట్టుకుని వెంటనే సున్నతి చేసిన వెంటనే అతను బాగుపడి లెగిసి దేవుడు పని చేయడానికి వెళ్ళాడు. And the moment she did it, she said, "Surely you're a husband of a blood to me." And then the Lord let him go. నువ్వు ఆఫీస్ లో కూడా దేవుడు పని చెయ్యి. You can do the work of God in your office. కదా, ఎక్కడ వాళ్ళ గురించి వీళ్ళ గురించి నువ్వు మాట్లాడకుండా నువ్వు కామ్గా ఉన్నావు అనుకో, నువ్వు దేవుడి పని చేస్తున్నట్టే. If you're silent, not poking your nose, minding your own business, that means you are doing God's work. అంతే, నువ్వు దేవుడి పని చేస్తున్నావు అక్కడ. You are doing God's work there. అక్కడ నీ ప్రవర్తనలో చూపిస్తున్నావు. మీ బాస్ కి ఏదో ఇరిటేషన్ ఉండొచ్చు, అరవచ్చు, కానీ నువ్వు ఏ విధంగా నువ్వు కంట్రోల్ పెట్టుకుని ఉంటున్నావు, నువ్వు దేవుడి పని చేస్తున్నావు అక్కడ. Your boss will be irritated, annoyed, might be provoking you, but when you're silent, not reacting, that means you're doing God's work there. అప్పుడు అతనే వచ్చి సారీ నేను ఈ విధంగా ఆలోచించాను అనుకున్న వ్యక్తి నీకు సారీ చెప్పాడంటే లైఫ్ లో నీకు లోబడి ఉంటాడు నీ బాస్. నేను చెప్తాను. And the same manner, when you're silent, your boss may come back to you and apologize to you, and when that happens, remember your boss has already ఇదే పరిచర్య అంటే. won your boss character. కదా, ప్రసంగి 5వ అధ్యాయంలో ఏముంది? నువ్వు దేవుడి సన్నిధికి వెళ్ళేటప్పుడు మాట్లాడడానికి నీ హృదయాన్ని త్వరపడనీయకుమి అని ఉంటది. And when you're going to the temple of God, see to that your heart is not rash. Be careful of what you're speaking. అంతే కదా, మనం వస్తూ ఉంటాము, ఎవరొకరు అడ్డుపడుతుంటారు. ఇంట్లో చెప్పి రాలేదా, ఏడిపించుకు తింటున్నారు అని అంటావు, వచ్చేస్తావు, ముసుకేసుకుంటావు, స్తోత్రం స్తోత్రం అంటావు. You will come back to your house and you will use all the jargons for prayers, but when you're coming before to the house, you will use all abusive words at others. అంటే నేను నీకు ఏమి ఇయ్యకూడదునో దాన్ని అడుగు అని అన్నప్పుడు మనుషులకి దేవుడు ఏమి ఇవ్వగలుగుతారు ఏం తెలుసు? Now when God said, "Ask of me that I wanted to give you," that means man should actually know what are the requirements of God. When he doesn't know, what will he ask? ఏం అడుగుతావు నువ్వు? What do you think you're going to ask God? సాతాను బయటికి పంపించేయండి అయ్యా అని అడుగుతావు. Lord, take away Satan from your life. నన్ను ఇలా పెట్టాడు, వాడిని అలా చేయండి అయ్యా అని అంటావు. Or you will say, "Lord, destroy that ఏమి person." జరగదు. Nothing will happen. అది సాతాను ఇవ్వగలదు, దేవుడు ఎవరు? That's only possible by Satan, not God. వరకు కూడా దేవుడు ఏమి ఇయ్యకూడదురో అది అడగకుండా మిగతావన్నీ అడగడం వల్ల నువ్వు చేసే ప్రేయర్ కూడా దేనికి పనికిరానిది అయిపోయింది. నీకు వాక్యం తెలిసిందనుకో, ఏ విధంగా మోషే తను తాను జాగ్రత్త పెట్టుకున్నాడో, ఏ విధంగా ఆహాబు పశ్చాత్తాపడి మరలా అతను నిలబడగలిగాడో, ఏ విధంగా రియలైజ్ అయ్యాడో, దాని మీద నీకు అదే నీ ప్రార్థనగా మారుతుంది. Your prayers will be turned, like your thoughts will be turned into prayers only when your repentance is genuine, like that of Ahab, or the way Moses turned ఇప్పటి to వరకు God. నేను మీట్ చేసిన కొన్ని వేల మంది జనముల దగ్గర నేను అబ్జర్వ్ చేసినేనంటే ప్రార్థన ఉంది, ఉపవాసం ఉంది, కానీ దేవుడు లేరు. I have seen many Christians and their congregations and the pastors giving importance only to fastings and prayers, but not to the word of God and not to God at all. నీ ప్రార్థన దేవుడు వింటున్నారా లేదా తెలియాలి. అక్కడ జర్మియాతో కూడా నువ్వు ప్రేయర్ చేయక నేను విన్నాను అన్నారు. Even to Jeremiah, God said, "Even if you pray for these people, I will not hear you," Jeremiah. అలాగే పౌలు దగ్గర ఏమని చెప్పారు? మరణకరం గల పాపము చేసే వారి మీ గురించి వేడుకోమని నేను చెప్పను గాని అని అంటారు. And at the same time, it was spoken by another apostle, "I will not pray for those people who are leading to death." No, don't pray for those people. ఇది జ్ఞానం అంటే. And this is exactly what is called as wisdom. జ్ఞానం అంటే ఏంటి? నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో దాని మీద నువ్వు తీసుకునే నిర్ణయమే జ్ఞానం. దాన్ని పాటించే తెలివి.
Wisdom is nothing but understanding. Wisdom is nothing but taking a decision and abiding by it. And when you put it in practice, that is called as proper understanding. మరి దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అది ఎలా తెలుస్తుంది So to what are you giving importance? How do you know? కదా? స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ అని ఉంది, స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అని ఉంది. It talks about the spirit of knowledge and wisdom. మరి ఇవి రెండు ఎవరికి ఉంది? Who has this? నికోడమస్ వచ్చి నువ్వు దేవుని చేత పంపబడిన వాడు అని నాకు తెలుసు, దేవుడు నీకు తోడుగా ఉంటేనే తప్ప ఇటువంటి కార్యాలు ఈ విధంగా కార్యాలు చేస్తున్నావు అంటే నీకు దేవుడు తోడుగా ఉన్నారు కాబట్టి చేయగలుగుతున్నావు అని అన్నాడంటే అక్కడ జ్ఞానం ప్రదర్శించాడు అక్కడ. In John chapter 3 verses 1 to 3, where Nicodemus clearly comes and tells, unless God is with the person, no one can do these signs and wonders, and he was acknowledging Jesus, that he has come from Son of God. ఎంటైర్ ట్రూత్ తెలీదు, చాలా వరకు సత్యం తెలీదు, చాలా వరకు తెలివితేటలు లేవు. రెండు దొంగలు ఒక దొంగకి ఏముంది అక్కడ? What do you think about one of the thieves of the cross? కదా అంటాడు, ఏమని అంటాడు? మనం చేసిన దానికి ఈ శిక్ష కరెక్టే, ఆయన ఏ పాపము చేయలేదు అని అంటాడు. చూసావా, అదే జ్ఞానము. The thief to the other mocking thief was telling, listen, we committed crime and we are due for punishment, but there is no fault in Jesus Christ. And he was acknowledging Jesus was a very holy person. మరి చాలా మంది అన్నారు, ఏంటి నువ్వు ఏలియాని పిలుస్తున్నావా అని అన్నారు. And they were thinking that Jesus was calling on Elijah. కదా, అక్కడ ఎలి ఎలి లమా షబక్తాని అని పిలుస్తూ ఉంటుంటే ఓహో ఏలియా ప్రవక్తని పిలుస్తున్నట్టున్నాడు అని అన్నారు. When Jesus said Eli Eli lama sabachthani, they were thinking he was calling Elijah. అదే చెప్పాను కదా, ఎవరి స్క్రిప్ట్ వాళ్ళు రాసుకుంటారని. Has I not told you that many people write their own script? ఆఖరికి శిలువ మరణం అయిన తర్వాత కూడా ఏం డైలాగ్స్ మాట్లాడారు అక్కడ? Even when Jesus was crucified on the cross, what was the ఆ వంచకుడు మరణించాడే, ఆ వంచకుడు మూడో రోజు లెగుస్తానని చెప్పాడు. ముందు అది అది ఎవ్వరు ఆ శరీరాన్ని ముట్టుకోకుండా ఎవరైనా కాపలా పెట్టండి. The Pharisees were commenting negatively about Jesus and said, this person said that he will rise the third day, so I ensure that his body is safe. దేవుణ్ణి నమ్ముతున్నాను అని చెప్తూ ఆయన వంచకుడిగానే చూపిస్తున్నారు. అది నాకు చాలా బాధగా ఉంది. అందుకే వాక్యం చెప్తుంది, తెలివి ఉండటం నీకు మంచిది, జ్ఞానం ఉండటం నీకు మంచిది అని చెప్తుంది. It is good that you have the proper understanding and the wisdom and the knowledge of God. మరి నికోడమస్ అక్కడ జ్ఞానాన్ని ప్రదర్శించాడు. Nicodemus were presenting the wisdom of God. అందుకనే ఆ పై అధికారి దగ్గర తన తెలివిని ప్రదర్శించారు. And that is the reason he was able to tell to the other Pharisees about what his opinion was. అయ్యా, మనము ఎవరినైనా విమర్శ చేసి వాళ్ళకి తీర్పు తీర్చే ముందు ధర్మశాస్త్రానుసారంగా మనం వాళ్ళని నుంచోపెట్టి ఏది మంచో చెడో గుర్తుపెట్టి అప్పుడు వాళ్ళ మీద తీర్పు తీర్చాలి కదా. మరి అలా లేకుండా మీరు ముందుగానే ఏ విధంగా తీర్పు తీరుస్తున్నారు అని అడుగుతాడు. That's the reason in John chapter 7 he was saying, should we not hear a person before we judge a person according to the law? అలాగే మన ఇంట్లో కూడా అలా కాదు, ఎందుకు అట్లా ఆలోచిస్తున్నావు? వాళ్ళు ఆలోచించే విధానం వేరు, వాళ్ళు దురుద్దేశంతో ఆలోచించలేదంటే ఓహో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు కదా అని అంటారు. Don't you also say, oh, you're supporting those people the moment the truth has been spoken? కదా, ఎవరైనా ఇంట్లో భార్య అయినా ఉండని, భర్త అయినా ఉండని, పిల్లలైనా ఉండని, తప్పు తప్పే అంతవరకే. The husband or a wife, who పరిచర్య చేయగలుగుతావు. You can do the work of God only when you are not showing any partiality and you're not judging on what you see. లేదనుకో నీ పిల్లల్ని నువ్వే నాశనం చేసుకుంటావు, నీ భర్తని నువ్వే నాశనం చేసుకుంటావు, నీ భార్యని నువ్వే నాశనం చేసుకుంటావు. If you don't do the ministry properly, you are destroying your own family members, whether it is చాలా husband, wife or children. మంచిదండి, చాలా మంచిదండి. ఒకసారి కోపం అలా మాట్లాడుతుంది, ఇంకేముంది, ఇంకా మంచి పోయింది. You will say he's a very good person, but at times he's very నెక్స్ట్ annoying టైం and ఎవరైనా చాలా మంచిదండి, చాలా మంచి ఆయన అంటే ఓ మీరు ఐజయా 3:9 కదా అని. And if somebody says he's a very nice person, means immediately quote Isaiah chapter 3 verse 9. కదా నన్ను తీసి చదవండి. శివోతో లిరియోత్ కెన్ The expression from the యేషయ్యా verses. 3వ అధ్యాయం 9వ వచనం గట్టిగా చదువుకుందామా? Isaiah chapter 3 verse 9, యెషయా 3వ అధ్యాయం 9వ వచనం. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును, తమ పాపమును మరుగు చేయక సోదోము వారి వలె దాన్ని బయలుపరచుదురు, తమకు తామే వారు కీడు చేసుకొని ఉన్నారు, వారికి శ్రమ. Just the first half alone. The look on their countenance witnesses against them. అంటే నువ్వు కోపంగా మాట్లాడుతున్నావు కదా, లేదే నేనేం కోపంగా మాట్లాడలేదే అని అంటారు, కానీ మాట్లాడేది కోపంగానే. When you say you're speaking out of anger, it's a no, I'm not actually speaking out of anger. Isaiah 3:9 మాట్లాడుతున్నావా అని క్లియర్ గా చెప్పవచ్చు మీరు. You can clearly tell, is it not Isaiah 3:9 that's quoting about you? ఎందుకంటే నువ్వు మాట్లాడే విధానం అక్కడ కనిపించిపోతుంది. Clearly displays that you are angry. అలగడము, బొంగుమూత పెట్టుకోవడము, ఏం అలుగుతారండి? అలిగేటప్పుడు మొహం చూసుకోండి, పందిలా ఉంటది. When you are ఒకసారి sulking, చూసుకోండి, నాకైతే నచ్చదు.
When you're sulking and angry, take a look at your face. A pig's face నేను is much నిజమే better. చెప్తున్నాను, నేనేం అబద్ధం చెప్పట్లే. I'm not- చక్కటి దేవుడు మంచి రూపం ఇచ్చారు, నాకు అర్థం కాదు ఎందుకు అలుగుతారు. God has given you a good face, so why do you put a long face, a sulk face like that of an animal? అలగడం మానడం ఎలాగా అని ఓవర్కమ్ చేయడానికి చూడాలి. కోపం తెచ్చుకోకుండా మానడం ఎలాగన్నది ఓవర్కమ్ చేయడానికి చూడు. నువ్వు ఓవర్కమ్ చేసినప్పుడల్లా నీ పరిస్థితులు మారుతూ ఉంటాయి, నీ చేతిలోనే ఉన్నాను నేను. మరి జ్ఞానము కలిగిన ఆత్మ ఏం చేస్తుంది So what does the spirit of knowledge do? అంటే వివేకమును పరిస్థితుల విషయమై హెచ్చరిస్తూ ఉంటది. అది జాగ్రత్త, తొందరపడి మాట్లాడక, ఆలోచించి మాట్లాడు అని చెప్పేదే జ్ఞానం కలిగిన ఆత్మ. It's a spirit of knowledge that is going to help you as to what to speak and how to speak. ఒకసారి ఐజయా 11:2కి వెళ్ళిపోండి. ఐజియా చాప్టర్ 11 వర్స్ 2. ఏషియా 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, జ్ఞానములకు ఆత్మ, వివేకములకు ఆత్మ. నెక్స్ట్ ఆలోచన బలములకు ఆలోచననిచ్చు ఆత్మ, బలంనిచ్చు ఆత్మ. నెక్స్ట్ తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. తెలివిని భయభక్తులు పుట్టించే ఆత్మ. ఈ తెలివి అంటే జ్ఞానానికి వివేకానికి సహాయం చేసేది తెలివినిచ్చు ఆత్మ. The spirit of knowledge is jnanam. The spirit of wisdom is telivi. అవును, తెలివి వివేకము రెండు కూడా విజ్డమ్ లోకి వస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, జ్ఞానము ఏంటి, వివేకము ఏంటి, తెలివి ఏంటి? ఇది మూడు ఉన్నాయంటే యూత్ పిల్లలు వాళ్ళ లైఫ్ ని బాగు చేసుకోగలుగుతారు, తీసుకునే డిసిషన్స్ బాగుంటాయి, వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు, తల్లిదండ్రులకు మర్యాద ఇస్తారు, నేను ఏం చేస్తే మంచి జరుగుతో ఆ మంచిని చూస్ చేసుకుని వెళ్తారు, వాళ్ళ జీవితము గొప్పగా ఆశీర్వదించబడతారు. The youth will be immensely blessed when they know about this particular phrase and put it in practice as to what is the meaning of spirit of knowledge and spirit of wisdom, which is jnanam, telivi or vivekam. When they know it, everything will be good. They'll know how to respect the elders, how to talk, how to keep company, how to discard the evil company, everything they will know. ఇక్కడ మీరు చూసారనుకోండి, జ్ఞానము కలిగిన ఆత్మ ఏంటి తెలుసా? నిన్నే వార్నింగ్ చేస్తూ ఉంటది. The spirit of knowledge will keep on warning you. రాబోయే విషయాలు, సరైన నిర్ణయం తీసుకోకపోతే దాని పరిణామాలు చాలా ఉంటది. ఆలోచించు, కూర్చో, ఆలోచించు. ఇంట్లో నీ భార్యను కూర్చోపెట్టి, నీ పిల్లల్ని కూర్చోపెట్టి, ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదాను, లేకపోతే నీకు బాగా నమ్మకంగా ఉన్న వాళ్ళని కూర్చోపెట్టు, కరెక్ట్ గా ఉందా లేదా డిసిషన్ తీసుకో అని చెప్పేదే జ్ఞానం కలిగిన ఆత్మ. The spirit of knowledge will make you sit, make you understand, be careful. If you still go further, you will have problems. It will ensure that you will call the right people to take the right counsel from them. మరి ప్రవక్త చెప్తున్నప్పుడు నీకు అటువంటి, నాకు ముందుగానే వద్దు అని చెప్పినట్టు ఉందండి, అయినా వెళ్ళిపోయాను. Will you not go and tell to the prophet, yeah, I know that I should not supposed to go or not supposed to do, not supposed to talk, but still I went ప్రాబ్లం to తెచ్చుకున్నాను, and I got this upon me. నాకు వచ్చింది, వెళ్ళకూడదని వచ్చింది, కానీ వెళ్ళి ప్రాబ్లం తెచ్చేసుకున్నాను. అయ్యో సారీ అండి. I got this thought that I'm not supposed to go, but still I went forward and I got this problem upon me. నువ్వు సారీ నాకు చెప్తావు, కానీ సమస్య ఫేస్ చేస్తుంది నువ్వు, కష్టం తెచ్చుకుంది నువ్వు, కష్టం వచ్చింది నీకు, రోగం వచ్చింది నీకు. సారీ నాకు చెప్పడం వల్ల ఏంటి ఉపయోగం అవుతుంది? What's the use of you coming and apologizing when you're getting punished or when you're getting sicknesses or when you're having the sufferings? Was it not you? నీకు నువ్వు సారీ చెప్పుకున్నా కూడా నీకు క్షమాపణ ఉండదు. Even if you say sorry to yourself, you will not get forgiveness. ఎందుకంటే జ్ఞానంనిచ్చే ఆత్మ చెప్పిన మాట, జ్ఞానంనిచ్చే ఆత్మ కరెక్ట్ డిసిషన్ తీసుకుంటది. The spirit of knowledge will help you take the right decision. కదా, నీకేదో నచ్చలేదు అనుకో, వెంటనే ఏం చేస్తావు? నిర్ణయం తీసేసుకుని అక్కడి నుంచి తీసేసి ఇంకో చోట పెట్టుకుంటావు. But if you are not happy with that particular decision, you will take it and put it in another place. ఏమవుతుంది? రెండోసారి నువ్వు తీసుకున్న నిర్ణయం చూసారా, అది నేను ముంచేస్తుంది. And the second decision that you put later on, that will drown you. అంటే జ్ఞానము కలిగిన ఆత్మ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాని ప్రకారమే నువ్వు వెళ్ళాలి. అందులో నువ్వు నెగిటివ్ ఎత్తుక్కోకూడదు, తప్పులు ఎత్తుక్కోకూడదు. The spirit of knowledge is giving you suggestions. Don't look with a logical mind. Don't find fault. కన్ఫర్మ్ చేసుకో. నీ ప్లేస్ లో నేను ఉన్నాను అనుకో, కన్ఫర్మ్ చేసుకుంటా.
If I were you, I will confirm. కనుక్కోవడం Can I go or మంచిది. not? It's always good to take అది the comfort. వినలేదనుకో జీవితమే తలక్రిందులైపోతుంది. ఎంతమంది అంత చక్కగా వెళ్ళిన వాళ్ళు కూడా ఏంటి అప్పుల పాలైపోయినారు. But if you don't pay attention, means I've come across many people failing and falling away. Even the rich people have become paupers. నువ్వు ఏ విషయంలో నువ్వు గ్రహించవో ఆ విషయం అక్కడ ఆగిపోతుంది. నువ్వు గ్రహించే వరకు ఆగిపోతుంది. దావీదు రాజ్యంలో అదే జరిగింది. Till you come to the point of the proper understanding, your blessings will be stopped. That's what happened with David. కదా, ఒక మనిషి విషయం అయితే స్పష్టంగా యేసు యొక్క ఆత్మ నీకు జరగబోయేది ముందుగానే చెప్పి జాగ్రత్త పెడతారు. The Spirit of Jesus will forewarn you and ensure that you don't go to that particular place. కదా, ముందుగానే నీకు రివీల్ చేస్తారు. చూసారా, అదే జ్ఞానము. And when you get a revelation beforehand, that is called as knowledge. దాన్నే దైవ నడిపింపు అని అంటారు. That is godly leading. ప్రతి సమస్యకి ఒక మార్గం అన్నది నీకు ఉంటుంది. For every problems there is a way, there is a solution. కానీ నీకు దొరికాక నువ్వు వెంటనే ఒక అడుగు వేయాలి. But when you get a solution, you need to put a step of faith లేదంటే అది forward. ఆగిపోద్ది. If you don't put a step of faith, it will stop. అంటే అక్కడ ఆగిపోవడానికి కారణం ఏంటి? And what is the reason for the stumbling block? దానికి కారణము నువ్వే. You are the reason for the stumbling block. నువ్వే నీ ఫ్యామిలీలో నువ్వు తీసుకున్న ఒక నిర్ణయము నీ ఫ్యామిలీ అందరూ సంతోషపడాలా అందరూ బాధపడాలా అన్నది నీ దాంట్లోనే ఉంది. It all depends upon you whether you should be the reason for the joy for your family or you should be the reason for the destruction of your మీరు family. అబ్జర్వ్ చేయండి. ఒక్క దావీదుని తీసుకుందాం మనము. Let's take the example of David. ఇక్కడ దావీదు దగ్గరకు వచ్చేసరికి దైవదూతలాగా నువ్వు కనబడుతున్నావు అని ఎందుకు అన్నాడు? Why was it spoken of David that he appears to be like an angel of God? ఎందుకన్నారు? దావీదు మొత్తం పై నుంచి కింద వరకు కూడా మంచిగా బంగారం అంతా వేసుకొని కిరీటం పెట్టుకుని మంచిగా ఉండేవాడు. David was appearing like a king. He was adorned like a king. And మరి ఎందుకు దైవదూతలాగా ఎందుకు కనిపించాడు? మరి why did he appear to others like an angel of God? కదా, అలాగే దైవదూత వంటి జ్ఞానము నీలో ఉందని ఎలా గుర్తుపట్టారు మనుషులు? And another person said that he had the wisdom of that of an angel of God. సౌలు చెప్తాడు, నువ్వు సన్నగా ఉన్నావు, ఇట్లా ఉన్నావు, నువ్వు మాత్రం జయించలేవయ్యా, నీ వల్ల అవ్వదు, నువ్వు నేను ఇచ్చే ఆర్మర్ కూడా నువ్వు భరించలేకపోతున్నావు, దాని బరువు కూడా నువ్వు మోయలేకపోతున్నావు అన్నది సౌలు మాట్లాడాడు. Saul was discouraging David, looking at the size of David, telling that you look very puny and all. How are you going? You're not able to carry my own armor. How are you going to destroy Goliath? కదా, అప్పుడు మన దావీదు ఏం చేశారు? సింహాన్ని ఎలుగుబంటి నోరుని రెండు కింద చీల్చిన వాడని అని చూపించుకున్నాడు అక్కడ. And David was telling about what he did. He said, I tore the lion's mouth into two when it was grabbing my sheep and going. అంటే అక్కడ ఏం కనిపించింది అతనికి? What was appearing of David? చూపించిన ఐజియా 53 verse 11. ఐజియా 53 verse 11. యెషయా 53వ అధ్యాయము 11వ వచనము. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనులు దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. అంతే, అనుభవ జ్ఞానము అనంటే జ్ఞానము కలిగిన ఆత్మ అని అర్థం. The spirit of knowledge is nothing but the spirit is operating with the knowledge and wisdom through you. వాక్యం వినేటప్పుడు దేవుడు సమూయేలుతో చెప్పారు, అతని ఎత్తుని రంగుని చూడొద్దని చెప్పారు అని అంటాం. బయటికి వెళ్ళిన తర్వాత ఏంటో అలా ఉన్నాడు అని అంటారు. You are the one who will quote what Samuel says, what God told to Samuel. Don't look at the external appearance. God looks at the heart. Don't look at the stature. At the same time you go out and judge a person externally. మరి అవన్నీ తప్పే కదా. Is it not wrong by what you judge a person externally? Yes. నువ్వు మనుషులు చూసినది యెహోవా చూడరలగా. The way you see a person, God doesn't see that నువ్వు person. చూసే విధానం వేరే. The way you see and perceive is different. నువ్వు బలహీనతలతో చూస్తావు. You see with the weaknesses of that person. దేవుడు వాక్యంతో చూస్తారు. But God sees that person through the word of God. ఇది చాలా ముఖ్యం. అది It is very important. జ్ఞానము లేకుండా ఉన్నారు అని అంటే వాళ్ళ జీవితం నాశనమే, వాళ్ళ శరీరము నాశనమే, వాళ్ళ జీవితము నాశనమే. The life will be destroyed, the bodies will be destroyed when you don't have the word of God. ఎందుకంటే చూసిందంతా ప్రేమ అనుకుంటారు, చూసిందంతా కరెక్ట్ అనుకుంటూ ఉంటారు. Because whatever they see, they think it is love, and whatever appears to them, అది జ్ఞానము కాదు. అది
And that's not wisdom. జ్ఞానము ఎప్పుడు నువ్వు చచ్చే వరకు కూడా నీకు తోడుగా ఉండేది జ్ఞానము. దానిని తగ్గట్టు నువ్వు జ్ఞానానుసారంగా వెళ్ళావంటే నీ భార్య గాని నీ భర్త గాని మరణించే వరకు కూడా నమ్మకంగా ఎంతో ప్రేమ కలిగి మీరు ఉంటారు. It's not about the knowledge of the world, but knowledge of the word of God and God, that is Jnanam. And when you abide in it, it will be very peaceful in your family. Everything will be good in your family till your death. అందుకే గోలియాతును గెలవడం కూడా అనుభవ జ్ఞానమే కదా మరి. It was his experience of David was the reason to kill నీ Goliath. మైండ్ తో ఆలోచించేది క్యాలిక్యులేషన్ ఉంటది. దేవుడు మైండ్ తో ఆలోచించే దాంట్లో క్యాలిక్యులేషన్ ఉండదు. మాట వింటున్నారా లేదా అన్నదే క్యాలిక్యులేషన్. You can calculate everything before you take a decision, but in God's ways he doesn't have to calculate. All he calculates is whether you had obeyed to the word of God or not. అంటే నువ్వు తీసుకునే నిర్ణయంలో ఏమవుతుంది, స్ట్రగుల్ ఉంటది. There will be struggle always in the decisions that you take. బాధ ఉంటది, దుఃఖం ఉంటది, కష్టపడి సంపాదించాలి, పరుగులెత్తాలి, అక్కడ పరిగెత్తాలి, ఇక్కడ పరిగెత్తాలి. అది నీ డిసిషన్. కానీ దేవుడి డిసిషన్ ప్రకారం నువ్వు చేసావంటే నువ్వు కష్టపడిన అవసరం లేదు, అదే నీ ఇంటికి వస్తుంది. In your decisions, you want to toil under the sun, labor, run here and there, earn money and all. But in God's purview, he doesn't want you to labor. He will bless you with the blessings coming to your house where you don't have to run around. జ్ఞానం కలిగిన వాళ్ళు ఈ మాట చెప్పారు కదా, ఈ ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేయాలని అని అనుకుంటారు. A person with the operating in the spirit of knowledge will say, yes, they are telling out of their experience, let me also follow. కదా మామూలుగా కూర్చొని విన్నారు అనుకోండి, But if you are a silent listener, ఉపయోగం ఉండదు. there's no use. అప్పుడు నీకున్న రావాల్సిన బ్లెస్సింగ్స్ కూడా నీ పక్కన వాళ్ళు అక్కుని పోతారు. Then whatever blessing is due to you will come to your neighbor. ఎందుకంటే నీకు ఒక ఆప్షన్ ఇచ్చారు. నువ్వు మళ్ళా నిలబడటానికి, నిన్ను ఆశీర్వదించబడటానికి ఒక ఆప్షన్ ఇచ్చారు. ఆ ఆప్షన్ కూడా నువ్వు సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నావు అనుకో, నీ ఆశీర్వాదం పక్కన వాళ్ళు పట్టుకుని వెళ్తారు. God is giving you another chance and is giving options. Job But you అదే will redeem చెప్పాడు. the time and pay attention and follow it. If you don't, means the blessings will go on to the other place. That's what is mentioned in the book of Job. గోలియాత్ అంటే ఎవరు? బలహీనతలే. Goliath is nothing but weakness. గోలియాత్ అంటే నీ బలహీనతలే. నువ్వు గోలియాతుని జయించావంటే, సన్నగా ఉన్న దావీదు అంత ఎత్తు ఉన్న గోలియాతుని జయించాడు అని అంటే దానికి కారణం ఏంటి? When it says that జ్ఞానము. when it says David won over Goliath, Goliath means the weaknesses. That means you are winning over your weaknesses. That's all nothing but knowledge. అంటే దావీదుకి శరీరము దృఢత్వం లేదు. There is no stability of the body of David. దావీదు మనిషిగా చూసావంటే ఏం చేస్తాడండి అనుకుంటారు. When you look at the physical appearance of David, people will just say, this guy, is he going to kill him? మరి తనకున్న అనుభవ జ్ఞానము, What about the experience that David carried? తనకున్న అనుభవ జ్ఞానం గోలియాతుని జయించింది కదా. Was it not the experience of David that killed Goliath? కాబట్టి నీ గురించి నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో చూడు. Therefore, you are thinking about yourself and how you are thinking about yourself. Think about it. నా వల్ల బట్టలేదనంటే నువ్వు గోలియాతువే మరి. If you say, no, I can't, I'm not able to, means you are a Goliath. అలాగే అందుకే దావీదు దేవుని హృదయానుసారుడు అని ఎందుకన్నారు? Why was it mentioned that David was a man after God's own heart? దేవునితో, ఆయన హృదయముతో అనుభవ జ్ఞానము కలిగిన వాడు అని అర్థం. That means not only with God and with the experience that God taught David, he had that spiritual experience. కదా, బయట వాళ్ళకేంటి, దావీదు దేవుడు హృదయానుసారుడు అంతే. To the outside people who are Christians, they know that David was a దాని man వాల్యూ after God's own heart. తెలియనప్పుడు నీ ఇంట్లో నీ వాల్యూ కూడా తెలియదు. When you do not know the importance, why it was spoken of David like that, means you will not know the importance of anything in your house. నేను ఆ ప్లేస్ లో ఉంటే దావీదు దేవుని హృదయానుసారుడు అంటే కూర్చుని లెక్కలేసేసుకుంటాను. ఏ విధంగా హృదయానుసారుడు అయ్యాడు, ఏం చేశాడు, అతను ఏం చేయడం వల్ల ఇదంతా జరిగింది, ఏ విధంగా ఆలోచించాడు, ఏ విధంగా దేవుణ్ణి యాక్సెప్ట్ చేశాడు, ఏ విధంగా దేవుడికి లోబడి ఉండేవాడు, ఇవన్నీ ఎత్తుకుంటాను నేను. And when I come to know about David was a man after God's own heart, I will start studying, I will gather information. What is it that was spoken that David did those decisions, that it was spoken of him like that? అప్పుడు నేను కూడా ఉండాలి దావీదు పక్కనే. Then not only that, I will say, I also must be like David. I also must be like David. దావీదు ఉండగలిగితే నేను ఉంటా. When David was able to, even I can. That's what అది I'm saying. దైవ జ్ఞానము. నువ్వు ఉండగలవు అని చెప్పేదే దైవ జ్ఞానము. It is only the spirit of knowledge which can encourage you and say you also can. అందుకనే మనుషులు నా వల్ల అవ్వట్లేదండి, నాకు జ్ఞాపకం లేదండి, నేను చేయలేకపోతున్నానండి అని అంటున్నావు అంటే నీకు తెలివితేటలు లేవు, జ్ఞానం కూడా లేదు. కాబట్టి నీకు దేని మీద దృష్టి ఉందో దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావు. And whatever your focus, your priorities are, you will be like going on that. That's the reason you say, I don't remember,
remember, I'm forgetting the word of God. The reason is because knowledge and wisdom is not operating in your life. 2 Samuel 14:20 చూద్దాం. 2 Samuel 14:20 2వ సమూయేలు 14వ అధ్యాయము 20వ వచనం. సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడకు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తను ఎరుగుటయందు నా ఏలినవాడవగు నీవు దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానము కలవాడవు. ఎలాగా నీలో ఏ జ్ఞానం ఉందో ఎదుటి వాళ్ళు గుర్తుపట్టగలుగుతారు. Whatever wisdom you are operating, people can recognize what kind of person you are. గుర్తుపెట్టుకోండి, దేవుడు జ్ఞానం ఇచ్చేది నీకే, నీలో జ్ఞానం ఉన్నదని గుర్తుపట్టేది ఎదుటి వాళ్ళకి. God gives you the wisdom, but it is the others who recognize whether you have the knowledge and wisdom operating in your life or not. దానిని బట్టే దైవ జ్ఞానం నీలో ఉందని గుర్తుపట్టగలుగుతారు. By this only people can recognize that you are also operating with నువ్వు godly wisdom. గుర్తుపట్టలేవేమో, You may not recognize that godly wisdom is operating through you. మిగతా వారు నిన్ను చూసేటప్పుడు నీలో దేవుని జ్ఞానం ఉందని వాళ్ళు గుర్తుపట్టగలుగుతారు. But others, while looking at you and talking to you, they'll know that you are operating with godly wisdom. జ్ఞానం ఇవ్వండి, మీరు అడిగిన వారికి ధారాళంగా జ్ఞానం దయచేస్తారంట కదా, నాకు జ్ఞానం ఇవ్వండి అని అంటే దొరకదు. It's not like merely begging God and asking, Lord, you told you'll give me wisdom. No, it's not like that. You ask and you get it. నువ్వు ఎలా అడిగినా థ్యాంక్ యూ లార్డ్ నువ్వు నాకు ఇచ్చేసావు అని చెప్పినా కూడా నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత జ్ఞానం లేనిగా వాడిలాగే ప్రవర్తిస్తావు. Even after prayers, when you say thank you Lord for giving the wisdom, means you still operate in such a way that as if you do not know anything. ఎందుకంటే నిన్న మీకు ఒక పాయింట్ చెప్పాను నేను. I showed you one point yesterday. కదా, ప్రభు యొక్క ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది దీనులకు సువార్త ప్రకటించుటకును, బంధకములో ఉన్న వారిని విడుదల చేయటకును, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచుటకును దేవుడు నాకు అభిషేకం ఇచ్చి ఉన్నారనే వాక్యం చెప్పింది. The Spirit of the Lord was quoted from Isaiah telling the Spirit of the Lord has come upon me. అలాగే లూక్ లో కూడా రాసుంది. Luke 4:18 లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. And Isaiah 61:1 అని చెప్పిన తర్వాత మరి ఇవన్నీ దేవుడు ఈ విధంగా నీకు చెప్తున్నారంటే నువ్వు ఇచ్చే వాక్యంలోనే ఉంది. అంటే దానికి అర్థం ఈ విధంగా బలహీనతల నుండి బయటికి రా, ఈ విధంగా కోపం వద్దు, ఈ విధంగా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడొద్దు, ఈ విధంగా లస్ట్ తో నువ్వు ఉండొద్దు, ఇవన్నీ కూడా స్వార్థే. These are all the good news are evangelizing, telling you don't speak bad words, don't get caught up to pornography, don't give importance to gossip. All these things are teaching you. దానివల్ల మీకు ఏమి ఉపయోగం లేదు. జెజబెల్ లాంటి స్పిరిట్ తో ఉన్నారు, అది చూసి నువ్వు సంతోషపడటం ఏంటి? And you're looking at the spirits like Jezebel through them, and why are you getting so happy about it? కదా, నువ్వు దేన్ని నువ్వు రప్పించుకుంటున్నావు? What spirit are you inviting through ఒకసారి that? ఆలోచించండి, యూత్ పిల్లలకు చెప్తున్నాను నేను. To all the youth and all the people who are caught up with pornography. నీకేం దొరకదు దాని వల్ల. There's no use when you're caught up in దాని వల్ల adultery or నీకేమీ pornography. దొరకదు. దరిద్రము నీ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది అంతే. అది మాత్రం నేను చెప్తున్నాను. నేను జ్ఞానం ఉన్న వాళ్ళు ఇలా ఆలోచిస్తారు. To the one who operates with knowledge, this is how they'll think. I'm not supposed to look at any woman. తల్లిదండ్రులు మోసం చేయకండి, Don't defraud or cheat your parents. నమ్మక ద్రోహం చేయకండి. మీరు Don't defraud or cheat your parents by what you're saying అది with your life. జ్ఞానం కలిగిన వాళ్ళు కాదు, And that's not operating in knowledge. బుద్ధి తక్కువై ప్రవర్తిస్తున్నారు అని అంటాను నేను. In fact, you're behaving foolishly when you're getting caught with this kind of things. కదా, కాబట్టి జ్ఞానం కలిగి ఉండుట చాలా మంచిది. Therefore, operating in knowledge is very important, godly knowledge. జ్ఞానం ఎప్పుడు వార్నింగ్ ఇస్తుంది. Spirit of knowledge will always give you ఆ warning. వార్నింగ్ ని నువ్వు నెగ్లెక్ట్ చేసావంటే దాని యొక్క ఫలము, దాని వెనకాల వచ్చే ఫలము అనుభవించే శక్తి నువ్వు తెచ్చుకో. మరి నీకు దేవుడైతే ఎవరు? But if you neglect the warnings, you have to bear the consequences, and it's going to be severe. లిక్రిషువోతో 20th verse మరలా చదవండి. 2 Samuel chapter 14 verse 20 సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలిన వాడవగు నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడవు. ఈ లోకములో సమస్తము ఎరుగుటయందు, ఈ లోకంలో నువ్వు భూమి మీద ఉన్నావు, లోకంలోనే ఉన్నావు, కానీ దైవ జ్ఞానం నీలో ఉందనంటే లోకం ఏంటి, ఏ మనిషి ఎటువంటి వారు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అన్నది దైవ జ్ఞానము, ఆ దైవ జ్ఞానంతో కూడిన నడిపింపు నీకు అనుగ్రహించబడుతుంది. Godly wisdom and the experience that comes out of it will tell you where to go, where not to go. It gives you clear instructions. కాబట్టి అన్ని విషయంలో నువ్వు తెలియపరచుట్లో నువ్వు జ్ఞానం కలిగిన వాడివి అని చెప్పి, దేవదూతల వంటి జ్ఞానం కలిగిన వాడివి అని చెప్పి దావీదు దగ్గర ఉన్న పనివాడు చెప్తున్నాడు.
And a person who's a servant will tell about David, telling that according to the wisdom of the angel of God, you are behaving yourself, David. కదా, నువ్వు మంచిదే నువ్వు నేర్చుకుంటున్నప్పుడు దాన్ని గట్టిగా పట్టుకున్నావంటే అదే నిన్ను కాపాడుతుంది. And when you're learning that which is good, and if you hold it very firmly, that's what is going to protect you. 1 Samuel 29 verse 9 చూడండి. 1 Samuel 29:9 మొదటి సమయంలో 29వ అధ్యాయము 9వ వచనం. అందుకు ఆకీషు, దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును, కానీ ఫిలిష్తీయుల సర్దారులు ఇతను మనతో కూడా యుద్ధములకు రాకూడదని చెప్పుచున్నారు. అంతే. అంటే ఆకీష్ అంటున్నాడు, ఆ రాజు, నువ్వు దేవుని దూత వలె ఉన్నావు, నా దృష్టికి నువ్వు దేవుని దూత వలె ఉన్నావు, కానీ ఈ మనుషులు, నువ్వు దావీదు అనేసరికి ఈ రాజు ఇజ్రాయెల్ రాజు కదా, అతను మంచిగా యుద్ధం చేయగలుగుతాడు కాబట్టి అతను రావద్దు, అతను వచ్చి మనల్నే చంపేస్తాడు అని అక్కడ మనుషులు భయపడుతున్నారు. Achish was actually a Philistine, and he was telling to David about how good David was conducting himself and behaving like that of an angel of God. అంటే ఫిలిష్తీయులకి పక్షంలో కూడా దేవుడు ఉండి దావీదుకి సహాయం చేయడం చూడండి అక్కడ. Though Philistines were considered as the enemies of Israelites, look at the enemies who were supporting David. కదా, అలాగే బయట వాళ్ళు అన్యులు సపరేట్ చేయొద్దు, వాళ్ళే నిజంగా మంచిగా సహాయం చేస్తారు, వాళ్ళే మంచి వాళ్ళు నా దృష్టిలో అయితే. Don't mistreat or keep the idolaters outside, because they are the actual good people and they are the ones who will support you. ఎందుకంటే వాళ్ళు దేవుని గుర్తిస్తున్నారు, క్రైస్తవులు గుర్తించకపోయినా. They are able to recognize the respect వాళ్ళు of God. నమ్ముతున్నారు, వాళ్ళు their faith is very good. వాళ్ళు నమ్ముతున్నారు, they're believing. ఒక వ్యక్తి నమ్ముతున్నాడు కాబట్టి తన బలహీనతల నుండి బయటికి రావడం జరుగుతుంది. And because they are able to believe, they're able to come out of their weaknesses. 2 Samuel 14 verse 17 చూద్దాం. 2 Samuel 14:17 రెండవ సమూయేలు 14వ అధ్యాయము 17వ వచనము. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నా ఏలిన వాడువను రాజువునగు నీవు దేవుని దూత వంటి వాడివై మంచి చెడ్డలన్నీ విచారింప చాలియున్నావు, కాబట్టి నీ దాసినగు నేను నా ఏలిన వాడువగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకుంటున్నా. నేను ఎలాగ దావీదుని ఈ విధంగా దైవదూత వంటి వాడువు, దైవదూత వంటి జ్ఞానము నీలో ఉంది, దేవుని దూతలా ఉన్నావు అని ఎలా చెప్పగలిగారు? How is it that people were able to recognize David having the angel of God's wisdom or appearing to be like an angel of God? How did they know? ఎలా గుర్తుపట్టగలిగారు వాళ్ళు? How were they able to recognize? ఇందాకేమో లోకంలో ఉన్న సమస్తాన్ని నువ్వు ఎరిగిన వాడువు, సమస్తాన్ని గుర్తించగలిగే జ్ఞానం నీలో ఉందని చెప్పారు. And earlier it was told you know everything pertaining to the things of this world. కదా, ఇక్కడ ఏమంటున్నారు, మంచి చెడ్డలు అన్నీ విచారించగలుగుతావు నువ్వు, అంటే విచారించి తీర్పు తీర్చగలుగుతావు, విచారించి ఆలోచించగలుగుతావు అని అడుగుతుంది. And here in the place this woman was telling, so is my lord the king in discerning good and evil, because you have the angel of God. అలాగే 1 Samuel 16:13 చూద్దాం. 1 Samuel chapter 16 verse 13 మొదటి సమూయేలు 16వ అధ్యాయము 13వ వచనము. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామకు వెళ్ళిపోయాను. నెక్స్ట్, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరిపింపగా, నీకు దైవదూత వంటి జ్ఞానము గాని, దేవుని ఆత్మ గాని, కుమారుని యొక్క ఆత్మ గాని, ఏ పరిశుద్ధాత్మ గాని నీకు సహాయం చేస్తున్నప్పుడు ఆ ఆత్మ నీలో లేదనుకో, ఇంక దురాత్మే వస్తుంది. నిన్న కూడా చెప్పాను కదా అది. When you don't have the spirit of God or God's sevenfold spirit operating in your life, when you're discarding, when you're not treating it properly, there will be 7 more wicked spirits. Here in this case, a distressing spirit came from Lord. అలాగే ప్రధాన దూతల్లో 7 దూతలు ఉంటాయి పరలోకంలో. అందులో ఒక దూత పేరు, జ్ఞానం కలిగి ఉన్న దూత పేరు ఉరియేలు. And there are the archangels, and one of the archangels' name is Uriel. It's known for wisdom and knowledge. జ్ఞానము వివేకము కలిగిన దూత. It's an archangel which had both the knowledge and wisdom. అతనే ఎవరికి జ్ఞానం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. అదే దేవదూతల పరిచర్య అని అంటారు. And it is this Uriel who will go to the people who wanted to know about knowledge and wisdom of God. He'll go and help them. ఇప్పుడు దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడని తెలీదు.
David did not even know that God was on with him or knowing that. అతడు చేసే ప్రతి పనిలోనూ, మంచి పనిలోనూ, ఆలోచించే విషయంలోనూ, తీసుకునే నిర్ణయంలోనూ దేవుడు ఉన్నాడని మాత్రమే తెలుసు. But he very well knew that his decisions and his movements, his way of speaking, he knew that God was with him. అది మాత్రమే అతనికి తెలుసు. David knew about this. అదే సౌలుకి ఏం తెలిసింది? But what did Saul know on the other hand? దావీదుకు దేవుడు తోడుగా ఉండుట చూసి భయపడ్డాడంట. Saul knew that God was with David and that caused a fear inside Saul. బయట మనుషులు చూడగలుగుతారు నీలో దేవుడు ఉన్నారా లేదా, బయట మనుషులు చూడగలుగుతారు నీలో దైవజ్ఞానం ఉందా లేదా, బయట మనుషులు చూడగలుగుతారు. Outsiders can see whether godly wisdom is operating in your life or if God is there in your life or not. But మనం ఎన్నైనా చెప్పేసుకున్నాం, నేను చాలా మంచోనే, మనం ఎన్నైనా చెప్పేసుకున్నాం, బయట వాళ్ళు చెప్తారు వీడు నోరు తెరిస్తే దరిద్రమేనండి. You might tell about yourself, telling that you're a very good person, but outsiders will look at you and say you. నువ్వు చెప్పుకుంటావు నేను చాలా మంచోడిని, నేను దేవుడికి చాలా ఇష్టమని చెప్పుకోవచ్చు నువ్వు. You can say you love God and you are loved by God. కానీ బయట మనుషులు నీ గురించి ఏమంటారు? But what would people outside అన్ని అబద్ధాలు మాట్లాడతారండి, నోరు తెరిస్తే బూతులు మాట్లాడతారండి, ఆయన దగ్గరికే వెళ్ళకండి, ఎప్పుడు చూస్తే అరుస్తూనే ఉంటారండి అని మాట్లాడతారు. But the people outside will say, oh, this man is always known for his bad tongue and his way he speaks, he's very arrogant and ఇక్కడ నువ్వు చూడు, దేవుని దూత వంటి వాడువు, దైవ దూత వంటి వాడువు, దేవుని జ్ఞానం నీలో ఉంది, నా దృష్టికి అయితే నువ్వు దేవుని దూతవి అని చెప్పగలుగుతున్నారు. But when it comes to David, look at the different aspects where people were talking that David had the angel of God's wisdom, or he behaved like an angel of God, or he appears like an angel of God. ఇక్కడ జ్ఞానము విధేయత కలిగి దావీదు ఉన్నాడు కాబట్టి ఈ విధమైన ప్రవర్తన ఉంది. It's purely because of the knowledge and obedience we can clearly know that David was able to portray that kind of సైనికుల దగ్గర కూడా ఎంత మంచిగా ప్రవర్తిస్తాడు దావీదు. Even to the soldiers of Saul, David conducted himself very well. ఎంత మంచిగా ప్రవర్తిస్తాడు. He conducted himself very well among the తన soldiers. పక్కన ఉన్న వారి విషయంలో కూడా సహాయం చేసి, తన పక్కన ఇంకొక పొజిషన్ లో ఉన్న వాళ్ళ విషయంలో కూడా మంచిగా ప్రవర్తిస్తాడు. Even to the peers or to the colleagues or the people working under him, he conducted himself very well. అలాగే పక్క వాళ్ళు దావీదు ప్రేమతో ఇదిగో నీ శత్రువు యెహోవా నీకు ఇచ్చి ఉన్నాడని చెప్పినా కూడా నేను మాత్రం అది చేయను, అతను ఉంచాలో, అతను కొట్టాలో, అతను చంపాలో అది దేవుడి చేతిలో ఉంటుంది కానీ నేను మాత్రం చేయను అని అంటాడు. Even when the well-wishers like Abishai was coming and telling David, see, God himself has handed over your enemy into your hand, means David simply said, no, it's not my job. If he has to die, he has to అటువంటి die. నిర్ణయాలు తీసుకోగలుగుతారు. Only people with godly wisdom only can take very good decisions in కదా. their life. అదే పక్కన వాళ్ళు చేతిన చెప్పారనుకోండి, But if somebody comes and tells you, నీలో జ్ఞానం ఉందనుకో, and if you operate in godly wisdom, సరేలేండి మనకు తెలియదు కదా పాపం వాళ్ళు ఏం ప్రెషర్ లో ఉన్నారు, నెమ్మదిగా మనం చెప్దాం, వాళ్ళు వచ్చినప్పుడు చెప్దాం అని అంటే దైవజ్ఞానం నీలో ఉంది. అవునా, నేను గుర్తుపెట్టా, మొన్న అలాగే మొహం వాళ్ళు తిప్పుకున్నాడు నేను చూసా. when you have godly wisdom, you will overlook. గుడ్డోళ్ళు దొరుకుతారు. When you have godly wisdom, you will overlook at the people's shortcomings and the weaknesses. But if you do not operate with godly wisdom, you will also be a partaker of the person who's bringing that gossip to you or information to you and say, yeah, even I came to know about it. జ్ఞానానికి జ్ఞానం ఉంటే బాగుంటది. If knowledge and knowledge operate together, which is godly nature, is good. జ్ఞానానికి అజ్ఞానం దొరికితే, But what if godly knowledge meets with the worldly knowledge? It's not at all good. కాబట్టి జ్ఞానము కలిగిన ఆత్మ ఉండటం చాలా మంచిది. Therefore, operating with the spirit of knowledge is very important. జ్ఞానము కలిగిన ఆత్మ ఉందనుకో, నువ్వు తీసుకునే డిసిషన్ ప్రతిదీ కూడా ఆ థింగ్స్ ని కూడా కరెక్షన్ లో పెడుతుంది. When you have the spirit of knowledge and you operate with godly knowledge, then everything, your decisions and all will be perfect. అది దేవుడికి కావాల్సింది. This is what God wants. కదా. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ ఏ మాట్లాడుకుంటూ ఉంటారు. And even when you go back to your houses, when you discuss your problems మళ్ళీ again, అదే కష్టము, అదే బాధ, అదే మర్మరింగ్, అదే గ్రంబ్లింగ్ మాట్లాడుతున్నారు అని అంటే అక్కడ నీకు దైవ జ్ఞానం పనిచేయట్లేదు, అక్కడ వేరొక ఆత్మ when you're పనిచేస్తుంది. talking about the same problems, shortcomings, complaining and murmurings, it's not godly wisdom operating in your life, it's the devil's or demonic wisdom. అలాగే రెండోది జ్ఞానము తెలివినిచ్చు ఆత్మ. And the spirit of knowledge and the spirit of wisdom. కదా. అది తెలివి వివేచన అని అంటారు. తెలివి వివేచన అని అంటారు దాన్ని. And that is the spirit of discerning. అంటే ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. I'm talking about the spirit of wisdom, which is called the spirit of discerning also. జేమ్స్ 3:15 చూద్దాం. జేమ్స్ చాప్టర్ 3 వర్స్ 15. యాకోబు 3వ అధ్యాయము 15వ వచనము. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. అంటే ఇది అందరికీ తెలిసిందే. And we know about it. వాక్యం ప్రతి భూమి మీద ఉన్న ప్రతి వాళ్ళకి తెలిసి వాక్యం ఉందని. Everybody knows about this particular part of the scripture. జ్ఞానమునిచ్చే ఆత్మ
నువ్వు సరైన నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేస్తుంది. And the spirit of wisdom will tell you and give you and help you to take the right decisions. అప్పుడు నీ నిర్ణయంలో నీ చుట్టూ ఏం జరుగుతుందో దాని నుండి నువ్వు ఎలాగ బయటికి రావాలో, నీకు అవసరమైన సహాయంలో నీకు తెలియకుండానే సహాయం చేసే ఆత్మ పైనుండి వచ్చే జ్ఞానం. The godly wisdom is nothing but the spirit of wisdom. It will operate in you, enabling you to discern that which is good and evil and know what to talk, what decisions to take, and it will help you in every aspect of life. నీ ఇంట్లో ఏం జరుగుతుంది, Whatever is happening in your house, నీకేం కావాలి, and what should you require, వాటి నుంచి ఎలా బయటికి రావాలి, how to come out of them, నీకు ఎలాగ సమాధానం రావాలి, how should you get peace, ఏ విధంగా నువ్వు అనుకుంటున్నావో అది అక్కడ ఫుల్ఫిల్ జరగడం ఎట్లాగా నెరవేరాలి, how to fulfill the things that are requirements of yours. ఇదంతా కూడా స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ పనిచేస్తుంది. It is the spirit of wisdom that is operating. అంటే ఇక్కడికి వచ్చేసరికి జ్ఞానం కలిగిన ఆత్మ వేరే, ఇక్కడ జ్ఞానము కలిగిన ఆత్మ విత్ విజ్డమ్ తో పనిచేస్తూ ఉంటది. Spirit of knowledge is one aspect, but spirit of knowledge operating with the spirit of wisdom, these two put together is another aspect. మెయిన్ ఈ విజ్డమ్ లోనే నాలెడ్జ్ ఉంటుంది. And in wisdom you will find knowledge. అందుకే నువ్వు రిసీవ్ చేసుకుంటున్నప్పుడు నీ సరౌండింగ్స్ లో జరిగే ప్రతి వాటి నుండి వెంటనే ఈజీగా సాల్వ్ చేసుకుని బయటకు వస్తావు, లేకపోతే డ్రాగ్ చేసుకుంటూ వెళ్తావు. And whatever you are facing in your surroundings, you will easily able to handle them with your words and actions and maneuver yourself positively. కదా, ఒకవేళ నీకు తెలియకుండానే సహాయం చేస్తుంది అని అంటే నువ్వు దేవుని యొక్క వాక్యము అనే స్వరము నీకు ఉంటేనే నీకు ఆ వాక్యం పనిచేస్తుంది. When you have the hearing of the voice of God or the word of God, only then the word of God operating with the spirit of wisdom and knowledge will appear in your life. ఒకవేళ నీ నిర్ణయం సరిలేకపోతే దాని యొక్క పంటే నువ్వు కోస్తావు. But if your decisions is not right, you have to bear the consequences of అంతే the decisions. ఇంట్లోనే అంటే పిల్లలకి బాగవుతే మళ్ళీ ఇంకొకరు పట్టము, వాళ్ళకి బాగవుతే ఇంకొక ప్రాబ్లము, ఆ ప్రాబ్లం నుండి బయటకు వస్తే ఇంకొక ప్రాబ్లం. దానికి కారణం ఏంటి? What are the reasons for constant or consistent problems appearing in your life in some form or the other? అక్కడ నీ నిర్ణయం ఉంది కాబట్టి. The reasons are your decisions are prominent. ఎందుకంటే పైనుండి వచ్చే జ్ఞానం ఏంటి, సరైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఇస్తుంది. The wisdom that comes from above will ensure that you take the right decisions of your life or for the others. ఇది పైనుండి వచ్చే జ్ఞానము. This is godly wisdom which descends from above. ఇందులోనే దేవుని యొక్క జ్ఞానం ఉంటుంది. And here you can find godly wisdom also. దీని పని ఏంటంటే పైనట్టు చూడదు, డీప్ గా ఆలోచిస్తుంది. So both godly wisdom and knowledge goes deep. It will not judge superficially. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నేను I give an example. ఈ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అన్నది నాలో పనిచేస్తుందా లేదా అని నేను ఏ విధంగా పరీక్షిస్తాను? How can I check if the spirit of wisdom is operating in my life or not? నేను తీసుకునే నిర్ణయంలో పాజిటివ్ నెగటివ్ రెండు కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటా. And the decisions that I take, I'll take both the positive side and the negative sides. రెండు తీసుకుంటా. I will analyze కానీ both. మధ్యలో ఏముంది ఈజీగా తీసేస్తా అన్న పదాలు రావు అక్కడ. But I will not be very rash and say, hey, what's a big deal? I can easily solve it out. I will not be ఏముంది ఒక overconfident. రెండు ఆర్డర్స్ రావాలి అంత ఈజీగా వచ్చిన వెంటనే తీసేస్తా, ఆ ఆలోచన ఉండదు. I will not have the thought or telling that, oh, 2 orders comes means I can clear off my loan. I will not be దేవుని forcing. యొక్క విజ్డమ్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు, ఈ రోజు నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇప్పుడు ప్రెసెంట్ నీ చేతిలో ఉన్న దాన్ని పట్టుకుని నువ్వు చెయ్యాలి, కానీ రాబోయే దాని గురించి ఆలోచన చేసేది కాదు. And the godly wisdom will ensure that whatever is limited sources with you, you will be operating through that. You will not be overconfident by the orders that's going to come or the money that's going to come later on that you can solve out your అంటే issues. మనుషులు చేసేది ఏంటంటే రేపు అది వచ్చేస్తుంది కదా, క్లియర్ అయిపోతుంది, రేపు ఇది తీసేస్తాను కదా, క్లియర్ అయిపోద్ది. కాదు, ఇప్పుడు గురించి ఆలోచింప చేసేదే వివేకము, తెలివి. That is this దేవుని discerning యొక్క and the జ్ఞానము knowledge. రాబోయే ప్రమాదాల నుండి వార్నింగ్ ఇస్తుంది. దేవుని యొక్క వివేకము, తెలివి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఈ విధంగా తీసుకో, అది వస్తుందా లేదా కాదు, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి అనేది నేను ఆలోచింపచే స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. The spirit of knowledge foresee and foretell you of the calamities and the problems that's going to come in your life and forewarn you. But the spirit of wisdom and discerning will tell you about, don't be overconfident, don't make wrong decisions about the future. అంటే నీకు దైవ జ్ఞానము విజ్డమ్ అన్నది రెండు నీకు కలిగి ఉందంటే నీ ఇంట్లో ఏ పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఏ విధంగా సమాధానానికి తెచ్చుకోవాలి,
ఏ విధంగా లోపరచాలి దాని మీదనే నువ్వు దృష్టి పెడతావు, కానీ అందులో కిరోసిన్ పోయావు. When you have wisdom and knowledge operating in your life, you will always work out towards peace. You will not be the reason to put out extra oil or gas so that it will be causing more flame. మృదువైనది సులభంగా లోబడేది. And you'll be gentle and willing to yield. అప్పుడు మంచి ఫలముతో నిండుకుని ఉంటది. Then full of mercy and good fruits will be there in your life. అంతే. రిమోన్ అంటే దానిమ్మ పండు. Rimon means pomegranate. ఓకే, అలాగ దానిమ్మకాయ చూడండి, ఎవరైనా అనుకుంటారు ఇలా కట్ చేసిన తర్వాత ఎంత అందంగా ఉంటది లోపల. When you cut the pomegranate, how cute and good looking it has. ఈ రోజు నువ్వు పైన ఎలా ఉన్నావు కదా, నువ్వు లోపల ఎంత అందంగా ఉన్నావు కనిపించాలి It's not how you appear outside, how you appear inside is more important. కదా. ఎంత అందంగా ఉన్నా ఆ ఫలం లాగా ఉండాలి. ఆ ఫలం లోపల ఉన్న గింజలు ఎన్ని 613 దానిమ్మకాయ గింజలు 613 ఉంటాయి. 613 దేవుడిచ్చిన ఆశీర్వాదాలు. 613 seeds will be there in a pomegranate, and they are all the blessings of the Lord. 613 నీ ప్లేస్ లో ఉన్నావనుకో, 613 ఉన్నాయా? నేను దానిమ్మ పండు తినకపోయినా వాక్యం తినేసి వస్తా చాలు, ఆ 613 వచ్చేస్తాయి నాకు. I don't have to necessarily eat a pomegranate, but కదా, if I ఇది know that the సత్యం. wisdom నేను of God, I will అనుభవ ensure. జ్ఞానంతో మాట్లాడుతున్నాను నేను. I'm speaking out of experience. అంతే, అనుభవ జ్ఞానమే అది దేవుడు చేసే కార్యము. మనము ఏంటి లాజికల్ మైండ్ తో దేవుణ్ణి చూడలేరు. దేవుడిని ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుణ్ణి యాక్సెప్ట్ చేయలేరు. The people who are operating in the flesh cannot accept the spiritual related things and all, and they cannot see the spiritual things. దావీదుతో ఏమన్నాడు? దావీదు రాజా, నా దృష్టిలో నువ్వు దైవదూత వంటి వాడివి, కానీ ఆ మనుషులు నువ్వంటే భయపడుతున్నారు, నువ్వు యుద్ధం చేయడానికి వస్తానంటే భయపడుతున్నారు, కాబట్టి వద్దు అని చెప్తాడు. King Akish అది tells అంటే about David, వద్దు telling that అన్నాడంటే దానికి అర్థం ఏంటి? దాని వెనకాల చాలా ఉంటది. King Akish tells to David, see, I know that you have an angel of Lord like attitude and all, but the other rulers of Philistines are discouraging me, therefore don't come to the కదా, battle. That means there must be a ఇప్పుడున్న reason మనుషులు behind. ఉండాలి. అప్పుడు ఇప్పుడున్న మనుషులు అక్కడ ఉండుంటే, చూసావా వాళ్ళనే పిలిచారు నన్ను పిలవలేదు. But the people of this world, you know what they say? See, they called only them, they didn't invite me. అంటే ప్రతిదీ కూడా ఒకటి నో అని దేవుడు వద్దు అని అన్నారంటే దాని వెనకాల చాలా ఉంటాయి కదా. అందుకే మన లోతుగా ఆలోచించలేదు. But Lot did not have in depth. He did not have. ఆలోచించలేదు. దేవదూత ఏం చెప్పింది? ఈ స్థలానికి వెళ్ళంటే అక్కడికి వెళ్ళలేను, నేను పలానా ప్లేస్కి వెళ్తానని అతనే డెసిషన్ తీసుకున్నాడు. Lot was taking his own decision, going against the angel of the Lord's instruction to go to another place. కదా, లోతు డెసిషన్ తీసుకుని వెళ్ళిపోయాడు. Lot took his own decisions. అంటే దేవదూతలు చూపించిన ఆ ప్లేస్ లో మనుషులు ఉన్నారు, లోతు వెళ్ళిన స్థలంలో మనుషులు లేరు. The place where the angel of the Lord was telling Lot to go with his 2 daughters, there were people, and Lot took his own decisions where people were not there. కాబట్టి తన చిత్తంతో వెళ్ళిన తర్వాత వేరొక వంశాన్ని తీసుకొచ్చాడు. And because of the wrong decisions, because there was no people, they had to bear children through their daughters. బయట మనుషులు ఏం చూస్తారు? ఇలాంటి వాళ్ళు ఉంటారా అని అంటారు. But outside Zulkas, do you have people like this? మనం తీసుకునే నిర్ణయాలు కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి తర్వాత దేవుని నామానికి దోషం తీసుకొచ్చే విధంగా ఉంటాయి అన్నది రియలైజ్ అవ్వరు. But we don't realize many a time that it is because of our own wrong decisions that we are inviting trouble into our life. It is not because of God. కదా, అదే వంశావళి నుండి ఎవరు వచ్చారు? రూత్ వచ్చింది. And because of that, or the Moabites, the one prominent person we know about is Ruth. అది మనుషులకు అర్థం అవ్వదు కదా. People cannot understand. ఆ రూత్ అనే ఆమె వచ్చిందని ఎవరికి తెలియదు. Nobody knows that Ruth came from Moabites. సత్యము సత్యానికి మార్గం. అక్కడ డార్క్నెస్ ఉన్నా కూడా సత్యానికి మార్గం చూపించేదే సత్యము. Truth will always show a direction towards the truth, even if a person is caught in the darkness. నీ దైవ జ్ఞానంలో అక్కడి చెడు జరిగినా అది నీకు మేలుగానే మారుతాది అని. And in your godly wisdom, even if evil is being intended towards you, that will turn out to be good. అదే మనకి యోసేపుని చూసినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? What happened in Genesis 50:20 to చెడు Joseph? జరిగినట్టే ఉంది. It appeared to be evil to what happened to Joseph. బ్రదర్స్ తోసేసారు గుంటలోనికి. The own brothers of Joseph put him in a pit.
ఇంకొకరికి అమ్మేసి వెళ్ళిపోయారు, and they sold him as a slave, వాళ్ళు ఇంకొకరికి అమ్మేశారు. and he was sold to the Ishmaelites, and the Ishmaelites sold to the Egyptians. కొనుక్కున్న తర్వాత తన ఇంట్లో పెట్టుకున్నాడు. And when the Egyptian bought, he kept him in his own house. అక్కడ మళ్ళీ అతని మీద ఒక నింద పడింది. And in Potiphar's house, he had to face a problem which కానీ was a wrong అతను accusation. గుంటలో పడినా దైవ జ్ఞానంతో ఉన్నాడు, ఇంకొకరికి అమ్మేసినా దైవ జ్ఞానంతో ఉన్నారు, వాళ్ళు ఇంకొకరికి అమ్మేసినా దైవ జ్ఞానంతో ఉన్నారు, పోతిఫర్ ఇంటికి వచ్చిన దైవ జ్ఞానంతోనే ఉన్నాడు. Joseph constantly had godly wisdom operating in his life, even when he was thrown in the pit, or was sold to the Ishmaelites, or was sold to the Egyptians, or had baseless false accusations in Potiphar's కానీ house. బయట వాళ్ళకి ఏమనిపిస్తది? But what appears to the people outside? వా, పోతిఫర్ భార్యను ముట్టుకున్నాడంట. Oh, this man, he touched Potiphar's wife, the one who helped him. అంతే, వాడు చూసినట్టు చెప్పేస్తాడు పక్కన వాళ్ళు. They don't see, but they will tell as if he has అందుకనే seen. కొంతమంది ఫేస్ వాల్యూని బట్టి నమ్మేస్తారు, అది నిజమా అబద్ధం అన్నది కూడా నమ్మరు. People believe on the face value, but they don't believe if it is truth or not. కానీ సత్యంలో నిలబడిన వ్యక్తి మీద నిజంగానే అతని మీద నిందలు పడినా అతనిలో సత్యం ఉంది కాబట్టి అతను ఎప్పుడు పై స్థాయిలోనే ఉన్నాడు. Therefore, if a truthful and a righteous person has been accused falsely, he will always be exalted because he abided in the truth. ఏమైంది? జైల్లో వేసేశారు. What happened? He was thrown into the prison. జైల్లో కూడా వాళ్ళందరి మీద అధికారిగా నిలబెట్టారు. And even in the prison-like situation, he was kept as the most important person. అంటే దైవ జ్ఞానం ఎప్పుడు కూడా మార్చలేమండి. దైవ జ్ఞానమే. Godly wisdom cannot be altered. గొర్రె A lamb is a lamb. ఓకే, గొర్రెగానే ఉంటది, తోడేలుగా మారలేదు. A lamb cannot be converted as a wolf. తోడేలే, గొర్రెగా మారలేదు. A wolf is always a wolf, cannot be కాబట్టి changed into a తోడేలాగే ఉంటది. నేను గొర్రెనని చెప్పుకున్న తోడేలే. Though the wolf says I'm a sheep, it is still a wolf కదా. putting on the నేను clothing of a దేవుణ్ణి sheep. నమ్ముకున్నాను, నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, నాకు దేవుడు అంటే చాలా ఇష్టము, నేను ప్రార్థన చేసుకో అని చెప్పినా కూడా నువ్వు తోడేలువే. You are still a wolf. Though you say you know the word of God, you have changed, you love God, you are still a wolf. కదా. దైవ జ్ఞానం ఉంటేనే నువ్వు తోడేలవా నువ్వు గొర్రెవా అని తెలుస్తుంది. Only when you have godly wisdom, you can know whether you are a wolf or a sheep. రెండోది ఇంకొకటి తెలియవలసింది ఏంటంటే, నీలో దైవ జ్ఞానం ఉంటే ఏమవుతుంది? నా గొర్రెలు నా స్వరము వినును అని చెప్పి వాక్యానికి పరిగెత్తుకుంటూ వస్తాయి అవి. When you have godly wisdom, the word of God says, my sheep hear my voice, therefore you will hear the voice of the true shepherd and run towards him. కాబట్టి యోసేపు ఎంత నింద వచ్చినా దైవ జ్ఞానమే. No matter what difficulties Joseph had gone through, godly wisdom was consistently operating in his life. అతన్ని ఏమన్నా నువ్వు దేవుని ఆత్మ కలిగిన వాడివి అని అన్నారు. It was told of Joseph that he had the spirit of wisdom and knowledge operating. Who saw that? ఫెరో చూశాడు. It was Pharaoh who saw the wisdom దేవుని operating. ఆత్మ కలిగిన వ్యక్తివి, నీలాంటి వాడు దొరకడం చాలా కష్టం కాబట్టి ఐగుప్తు దేశం విషయంలో నువ్వే అధిపతిగా ఉండాలి అని అన్నాడు. Pharaoh was able to recognize Joseph operating in the wisdom and the knowledge of God, and he said, no one else can replace you. You lead us. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దైవ జ్ఞానం నీలో ఉన్నప్పుడు నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా నువ్వు తలగానే ఉంటావు, తోగ్గా ఉండవు. Amen. When godly wisdom operates in your life, you will always be like a head and not like a tail. దైవ జ్ఞానం నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయము మనుషులకి రాంగ్ గా ఉన్నా కూడా ఆ డిసిషన్ రైట్ గా దేవుడు చేస్తారు. When godly wisdom is there as a protection or as an aid with you, even to the people it will appear as a wrong decision, but then God will ensure that will be good in your life. అందుకే మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని అంటారు. It is good to put your trust in the Lord rather than putting your trust in మనుషులను people. చూస్తావు, దేవుణ్ణి చూడు, వాక్యం విను, వాక్యం ఏం చెప్తుందో విను. నువ్వు మనుషులను చూసి వాళ్ళని చూసి వాళ్ళని పరీక్షిస్తున్నా, నిన్నెవరు పరీక్షించమన్నారు? Who asked you to examine people and all? Why are you focusing on the people and depending on the people? Look into God. ముందు నీ ఇంట్లో వాళ్ళని పరీక్షించుకో. Why don't you examine yourself and the people of your own ఇంట్లో వాళ్ళని house? బాగు చేసుకో. Check the people of your house. పక్క వాళ్ళు పాయింట్ అవుట్ తర్వాత చూసుకుందాంలే మనం. Instead of looking into that, we are looking at pointing out others. దైవ జ్ఞానం లేని వాళ్ళకే లేని వార్తను పుట్టించే తెలివితేటలు ఉంటాయి, అతి తెలివితేటలు. The people who don't operate with godly wisdom are very intelligent in creating wrong news, false news. ఆ అతి తెలివితేటలు చూపించడం వల్లనే ఆ సత్యం వాళ్ళ నెత్తి మీద పడతదని చెప్పి వాళ్ళకి తెలియదు. కాలు జారు చోట్నే వాళ్ళు పడతారు అని అన్నారు. అంటే నువ్వు ఏ విధంగా ప్రవర్తించావో అదే విధంగా నీ లైఫ్ లో జరుగుద్దని అర్థం అక్కడ. And whatever you have behaved and conducted at the times of the slippering moments, you will slip with the same thing which you had laid a bait on others. కదా. అలాగే జేమ్స్ 3:15 ఒకసారి చూడండి. యాకోబు 3వ అధ్యాయం 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక
భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదనై ఉన్నది. అంటే లాజికల్ మైండ్ లాజికల్ థింకింగ్ ఎప్పుడైనా నిన్ను ప్రమాదంలో పడేస్తుంది. Your logical mind will always dethrone you at any point of time. దైవ జ్ఞానము నీకు ఏది కావాలో తీసుకుంటుంది, అక్కర్లేనిది నీ దగ్గరికి రానివ్వకుండా చూసుకుంటుంది. But godly wisdom will remove all the unwanted things from your life and ensure that wrong things will not enter into your life. వినేసి అయిపోయిందని అనుకోకండి. It's not just mere hearly and saying it's over. నీ ఇంట్లో నీకేం కావాలి అనేది డిసిషన్ నువ్వే తీసుకో. You have to decide what you require in your house and for your దైవ generations. జ్ఞానము వార్నింగ్ ఇస్తూ ఉంటది. స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ నిన్ను నిర్ణయం తీసుకుని నిన్ను రక్షిస్తూ ఉంటుంది. దాని మీద నువ్వు లోబడితే. Godly wisdom will give you a forewarning, but the spirit of knowledge and the spirit of wisdom and discerning will tell you how to go about it, how to handle, provided you are ముఖ్యంగా submissive. ప్రతి మనిషికి కావాల్సింది ఏంటో తెలుసా? లోబడటం. Submissiveness is the most important aspect for anybody. వాక్యానికి లోబడటం. You have to submit yourself to the word of God. కదా, నా మాట వింటే దేవుడు నీ మాట వింటారు. Like whatever Jotham told, if you listen to me, God will listen to you. ఎందుకన్నారు? దేవుడు చెప్పింది విన్నాడు. Because Jotham listened to the voice of God. సత్యంలో ఉన్నాడు. He was there in the truth. దేవుడి యొక్క ఆజ్ఞలో ఉన్నాడు. And he was there in the దేవుని commandments and యొక్క instructions of God. నడిపింపులో ఉన్నాడు. He was led by the Spirit of the Lord. ఎదుటి వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలుసు. He knew others were at fault. ఎదుటి వారు నమ్మక ద్రోహం చేస్తున్నారని He తెలుసు. knew others were betraying. అయినా కూడా అక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు? What did he say? నా మాట మీరు వింటే దేవుడు మీ మాట వింటారు అని. Jotham said to the people of Shechem, if you listen to me, God will listen to you. కానీ వాళ్ళు నా దేవుడు నాకున్నారు, నా దేవుడు నాతో కూడా మాట్లాడతారు అని అన్నారు. But the people of Shechem responded, we have our own God and God will speak to us also. లాస్ట్ కి వాళ్ళు తీసుకునే నిర్ణయమే వాళ్ళిద్దరి నెత్తి మీద పడి ఇద్దరు నాశనం అయిపోయారు. And because of their wrong decisions, both the people of Shechem and the wrong king also had to die. వెనకాల ఆస్తులను చూసి పడిపోకండి. Don't be deceived by the property of the other person. ఎప్పుడు పడిపోవద్దు. Never be flattered by the మంచి property. మనస్తత్వం అన్నది చాలా ముఖ్యం. అటువంటి వాళ్ళు దొరికితే ఇంకా వాళ్ళకి బోల్డ్ అంత ఆస్తి దొరికినట్టే. If you have good people accumulated in your life, then stick on to that because it's more than నేనైతే అదే చూస్తాను నేను. I will look into that whether good people have come or not. దేవుడు ఏది క్యాజువల్ గా తీసుకోరు. Because God doesn't treat anybody who's నీకు casual. ఏముందిలే అనేది మీరు దేవుడు చాలా సీరియస్ గా You might be తీసుకుంటారు. thinking it's insignificant, but what is insignificant, God is very particular about it. అందుకే దేవుడు అన్నారు, నేను నీకు ఏమి ఇయ్యకూడదునో దాన్ని అడుగు అని. And that's the reason God says, whatever I want to give you, you ask out that. దేవుడు ఎప్పుడు పరీక్షిస్తూనే ఉంటారు. God will keep on examining. ఆయనకి కావాల్సింది ఏంటంటే ఆయన యొక్క వాక్యం నీలో ఉందా లేదా చూస్తారు, కానీ నీ ప్రార్థన ఉందా లేదా అని ఆయన చూడరు. God will not be checking on your prayers or fasting, but he will check whether the word that he spoke, is it operating in your life or not. నీకు ఇచ్చే ఫాస్టింగ్ ప్రేయర్స్ కూడా నేను ఆచారంగా చేయించట్లేదు. Even the fasting prayers that I'm telling you to take up is not out of traditions. దేవుడు వాక్యంతోను ఎక్కడ మీరు తప్పు చేస్తున్నారు వాటి నుండి బయటకు వచ్చి మీ ఇంటిని మీరు బాగు చేసుకునేటట్టు మీకు నేర్పిస్తున్నాను. I'm teaching you to remove all the shortcomings or the faults or the minor difficulties so that everything will be good in your life. షలోమ్ అలైకుం.